హలో ఫ్రెండ్స్, వీఆర్ బ్యాక్ అగైన్. దిస్ ఈజ్ సంపత్ కుమార్. ఈ వీడియోలో మనం ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ కోసం తెలుసుకుందాం. ఇవాళ వీడియో ఉద్దేశం ఏమిటంటే కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ, కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ, ష్యూరిటీ అంటే ఎవరు, ప్రిన్సిపల్ డెటర్ అంటే ఎవరు, క్రెడిటర్ అంటే ఎవరు, ఇలాంటి పాయింట్స్ పైన మనం డిస్కస్ చేద్దాం. అది కూడా డీటెయిల్గా ఉండబోతుంది, కొంచెం లెంతీగా ఉంటుంది, బట్ ఈ టాపిక్ వల్ల మనం కొన్ని మార్క్స్ని సెక్యూర్ చేసుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్. ఇవాళ మనం మొత్తం ఎజెండా చెప్తాను, అంటే క్లాస్ మొత్తంలో మీరు ఏం వినబోతున్నారు అంటే కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ అంటే నేను మీ దగ్గర నుంచి ఒక కాంట్రాక్ట్ ఎంటర్ అవుతున్నాను. ఏమని, ఈ ప్లేస్ మీది, ఈ ప్లేస్ని నాకు అద్దెకి ఇవ్వండి, నేను ఇక్కడ క్లాసెస్ కండక్ట్ చేస్తాను. ఈ ప్లేస్కి సంబంధించి ఏదైనా మీకు నష్టం జరిగితే నా బాధ్యత, అలా చెప్పేదాన్ని మనము కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ అంటాం. అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి. అంటే ఒక పర్సన్ ఇంకొక పర్సన్కి ఒక గ్యారంటీ ఇస్తున్నాడు, మీకు థర్డ్ పర్సన్ నుంచి ఏమైనా ప్రాబ్లం వచ్చినా, ఎలాంటి నష్టపరిహారం వచ్చినా అది నా బాధ్యత అని చెప్పేసి. సో మనం ఇలాంటి వాటిని కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ అంటాం. ఇంకొకటి కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ. కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ ఏంటి అంటే, ఎగ్జాంపుల్ చిన్నగా చెప్తాను. ఏ అనే అతను ఉన్నాడు, అతనికి కొంచెం డబ్బులు అవసరం ఉంది, తను బి దగ్గరికి వెళ్ళాడు, సార్ నాకు కొంచెం డబ్బులు ఇవ్వండి, ఒక 5 lakh rupees నాకు ఇవ్వండి అని చెప్పేసి. సో బి ఏమంటున్నాడంటే, నీ పైన నాకు అంతగా గ్యారంటీ లేదు, నువ్వు ఇస్తావో లేదో నాకేం తెలీదు, నాకు ఒక పెద్ద మనిషిని, ఒక పేరుగాంచిన మనిషిని, డబ్బులున్న మనిషితోటి షూరిటీ ఇప్పించు అంటాడు. సో అప్పుడు సి ఎంటర్ ఏమంటాడంటే, తనకు కొంచెం డబ్బులు ఉన్నాయి, తను ఏమంటున్నాడు, నేను నీకు షూరిటీ ఇస్తున్నాను, నేను నీకు గ్యారంటీ ఇస్తున్నాను. ఓకే, సో నేను నీకు ఒక గ్యారంటీ ఇస్తున్నాను. ఈ గ్యారంటీ ఇవ్వడం వల్ల రేపటి రోజు అతను డబ్బులు కట్టకపోతే నేను మీకు కడతాను అని చెప్పేసి సి చెప్తున్నాడు. సో మనం ఇక్కడ సిని షూరిటీ అంటాము, బిని అంటే ఎవరైతే అప్పు ఇస్తున్నాడో అతన్ని మనము క్రెడిటర్ అంటాము. అలాగే ఎవరికైతే అప్పు ఇస్తున్నారో అంటే ఎవరైతే లయబిలిటీ ఉన్నాడో తనని మనము ప్రిన్సిపల్ డెటర్ అంటాము. ఎలాగో మనము ఈ సెషన్లో డీటెయిల్గా చెప్తాము, బట్ స్టార్టింగ్లో మీకు ఏం ఉండబోతుందో తెలియడానికి. సో ఇలాంటి ప్రొవిజన్స్ని మనము కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీలో తెలుసుకుంటాము. తర్వాత నేచర్ ఆఫ్ షూరిటీస్ లయబిలిటీ అంటే ఈ షూరిటీ ఉన్నాడు కదా ఇక్కడ, ఇతను సి అనే అతనికి ఎలాంటి లయబిలిటీ ఉండబోతుంది, అతను ఎన్ని విధాలుగా డబ్బులు పే చేయాల్సి వస్తుంది. సో ఇది మనము ఇక్కడ తెలుసుకుంటాము. నెక్స్ట్ కంటిన్యూయింగ్ గ్యారంటీ అని ఒకటి అంటాము. కంటిన్యూయింగ్ గ్యారంటీ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఏ అనే అతను బి దగ్గరికి వెళ్ళాడు, నాకు డబ్బులు కావాలని చెప్పి, దానికి సి గ్యారంటీ ఇస్తున్నాడు. అంటే ఒక ఈవెంట్ కోసం మాత్రమే ఇస్తున్నాడు కదా, అంటే ఒక్కసారి జరిగిన అప్పు కోసమే ఇస్తున్నాడు, కాబట్టి ఇది సింగిల్ టైం ట్రాన్సాక్షన్. అలా కాకుండా ఏ అనే అతను ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందనుకుందాం, తను ఏదో గూడ్స్ ప్రొడ్యూస్ చేయాలి, తనకి రా మెటీరియల్ కావాలి. ఈ రా మెటీరియల్ అతను బి నుంచి తీసుకోవాలనుకుంటున్నాడు. సో బి ఏమంటున్నాడు అంటే, ఏ నీ పైన నాకు నమ్మకం లేదు, నాకు ఒక గ్యారంటీ ఇవ్వు అంటున్నాడు. ఆ గ్యారంటీ కోసం షూరిటీ వస్తున్నాడు. సార్ నేను మీకు షూరిటీ ఇస్తున్నాను, నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను, ఎంత మీకు రా మెటీరియల్ అడిగితే అంత ఇచ్చేసేయండి, అతను ఎంత అప్పు చేస్తే అంత నేను గ్యారంటీ ఇస్తాను అని చెప్పేసి. సో దిస్ ఇస్ లైక్ ఏ కంటిన్యూయస్ గ్యారంటీ. అంటే ఏదో ఒక్కసారి మీరు రా మెటీరియల్ అమ్మినందుకు కాదు, నేను నెక్స్ట్ 1 year వరకు నేను గ్యారంటీ అంటున్నాను. 1 year లోపు మీరు అతనికి ఏం సామాను మీరు సప్లై చేసినా దానిపైన నాకు గ్యారంటీ ఉంటుందని చెప్పడానికి దిస్ ఈస్ కాల్డ్ ఏ కంటిన్యూయస్ గ్యారంటీ. అండ్ డిశ్చార్జ్ ఆఫ్ షూరిటీ. డిశ్చార్జ్ ఆఫ్ షూరిటీ అంటే, ఇతను షూరిటీ ఉన్నాడు కదా, ఇతను ఎన్ని విధాలుగా డిశ్చార్జ్ అవుతాడు. డిశ్చార్జ్ అంటే హాస్పిటల్ డిశ్చార్జ్ కాదు, తన లయబిలిటీ నుంచి తను బయటికి రాగలుగుతాడు ఎన్ని విధాలుగా, అది మనకు ఇక్కడ తెలుసుకుంటాం. నెక్స్ట్ రైట్స్ ఆఫ్ ద షూరిటీ. రైట్స్ ఆఫ్ ద షూరిటీ అంటే, ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం ఏ దగ్గర డబ్బులు లేకపోతే బి ఏం చేస్తాడు, సి నువ్వు గ్యారంటీ ఇస్తేనే కదా నేను గూడ్స్ ఇచ్చాను, ఇప్పుడు నాకు డబ్బులు ఇవ్వు అంటున్నాడు. సో మనం అతనికి డబ్బులు ఇచ్చేస్తున్నాం. వీ ఆర్ పేయింగ్ వాట్ ఎవర్ ఈజ్ లయబుల్ టు హిమ్, మనీ ఈజ్ పేడ్. ఇప్పుడు షూరిటీ అనే అతను బి క్రెడిటర్కి డబ్బులు ఆల్రెడీ ఇచ్చేసాడు. నౌ ఈ షూరిటీ అనే అతను ఈ మెయిన్ పర్సన్ ఉన్నాడు కదా, ప్రిన్సిపల్ డెటర్, అతని దగ్గర నుంచి ఎలాంటి మనీని రికవర్ చేసుకోవచ్చు అనేది మనకి ఇక్కడ లాస్ట్లో ఉంటుంది, రైట్స్ ఆఫ్ ద షూరిటీ అని చెప్పేసి. సో దిస్ ఈజ్ ద ఓవర్ వ్యూ ఆఫ్ వాట్ వీ గోన్ హ్యావ్ ఇన్ టుడేస్ సెషన్. ఇంతకన్నా ఎక్కువగా ఉండదు, ఇంతకన్నా తక్కువగా ఉండదు. సో లెట్స్ స్టార్ట్. కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ. It's a contract by one person promises to save the other from loss caused to him by the conduct of the promiser himself or by the conduct of any other person is called a contract of indemnity. ఒక చిన్న ఎగ్జాంపుల్ రూపంలో చెప్తాను. నాకు ఈ రూమ్ని నేను రెంట్కి తీసుకోవాలనుకుంటున్నాను అంటే, ఐఎమ్ సంపత్,
ఈ రూమ్ ఒక అతని దగ్గర ఉన్నది, అతను ల్యాండ్ లార్డ్, తనకు ఒక బిల్డింగ్ ఉంది. నేనేమంటున్నానంటే ఈ బిల్డింగ్లో నాకు ఒక రూమ్ కావాలి సార్ అంటున్నాను. సో నేను ఇక్కడ బిల్డింగ్లో ఒక చిన్న రూమ్ని నేను రెంట్కి తీసుకోవాలి అంటున్నాను. నేనేం చెప్తున్నానంటే నెక్స్ట్ 12 months వరకు నేను ఇది కాంట్రాక్ట్ ఎంటర్ అవుతాను, అంటే 12 months వరకు నేను ఈ రూమ్ని వాడుకోవాలనుకుంటున్నాను, ఎవ్రీ మంత్ ఒక 10,000 రూపీస్ నేను రెంట్ పే చేస్తాను సార్ అంటున్నాను. తను సరే తీసుకో, కాకపోతే నీ వల్ల లేదంటే మీ స్టూడెంట్స్ వల్ల ఈ రూమ్కి ఎలాంటి డ్యామేజెస్ అయినా నువ్వు నాకు డబ్బులు పే చేయాలంటున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఈ రూమ్ని నేను రెంట్గా తీసుకొని ఆ ల్యాండ్ లార్డ్ ఎవరైతే నాకు అద్దెకి ఇచ్చాడో అతనితో ఇలా అంటున్నాను, మీకు ఎవ్రీ మంత్ నేను 10,000 ఇస్తాను, అది మీకు ఇచ్చే రెంటు. దానితో పాటు రేపటి రోజు నా వల్ల కానీ మా స్టూడెంట్స్ వల్ల కానీ లేదు అంటే బయట వాళ్ళ వల్ల కానీ ఎప్పుడైనా గొడవ జరిగినప్పుడు మీ బిల్డింగ్కి ఏమైనా డ్యామేజెస్ అవుతే నా పర్సనల్ లయబిలిటీ. మీ ఫ్యాన్స్ పగిలిపోయాయి, ట్యూబ్లైట్స్ పగిలిపోయాయి అంటే నా గ్యారంటీ, గోడ పగిలిపోయిందంటే నా గ్యారంటీ. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ ఏ ఇండెమ్నిటీ. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ సెంటెన్స్ని మళ్ళీ చదువుతాను, ఒక్కసారి అర్థం చేసుకోండి. ఏ కాంట్రాక్ట్ బై వన్ పార్టీ ప్రామిసెస్ టు సేవ్ ద అదర్, అంటే కాంట్రాక్ట్ బై వన్ పార్టీ నాది టు సేవ్ ద అదర్, అంటే నేను ల్యాండ్ లార్డ్ని సేవ్ చేయాలనుకుంటున్నాను. దీనివల్ల ఫ్రమ్ ద లాస్ కాజ్డ్ టు హిమ్ బై ద కండక్ట్ ఆఫ్ ద ప్రామిసరీ హిమ్సెల్ఫ్, అంటే తనకి జరగబోయే లాస్, ఆ లాస్ ఎవరి వల్ల జరుగుతుంది? నా వల్ల కూడా అయి ఉండొచ్చు, ఆర్ బై ద కాండక్ట్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్, అంటే మా స్టూడెంట్స్ వల్ల అయి ఉండొచ్చు, లేదంటే ఇంకా బయట వాళ్ళ దగ్గర నుంచి అయినా అయి ఉండొచ్చు. ఈజ్ కాల్డ్ ఏ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ, అంటే ఇలాంటి కాంట్రాక్ట్ నేను ఎంటర్ అవుతే ఈ కాంట్రాక్ట్ని ఇండెమ్నిటీ కాంట్రాక్ట్ అంటాము. దెర్ ఆర్ 2 parties ఇన్ దిస్ ఫార్మ్ ఆఫ్ కాంట్రాక్ట్. ఇక్కడ 2 parties ఉన్నాయి. ఎవరు? నేను, సంపత్ అండ్ ఈ ల్యాండ్ లార్డ్ ఇద్దరే ఉన్నారు, రైట్? ద పార్టీ హూ ప్రామిసెస్ టు ఇండెమ్నిఫై ఆర్ సేవ్ ద అదర్ పార్టీ ఫ్రమ్ లాస్ ఈజ్ నోన్ యాజ్ ఇండెమ్నిఫైయర్. అంటే ఏ పార్టీ అయితే నేను గ్యారంటీ ఇస్తున్నాను అని చెప్పి అంటున్నాడో ఆ పార్టీని మనము ఇండెమ్నిఫైయర్ అంటాము. ఇండెమ్నిఫైయర్. ఏ పార్టీ అయితే ప్రామిస్ తీసుకుంటుందో మీకు ఇలాంటి ప్రాబ్లం అయినా నేను ఉన్నాను అని చెప్పేసి అతన్ని ఇండెమ్నిఫైర్ అంటారు. వేరాజ్ ద పార్టీ హూ ఇస్ ప్రామిస్డ్ టు బి సేవ్డ్ అగేన్స్ట్, అంటే ఎవరిని నేను సేవ్ చేయడానికి ఇస్తున్నాను అంటే ఎవరు? ల్యాండ్ లార్డ్. అతన్ని మనము ఇండెమ్నిఫైడ్ అంటాము. ఇండెమ్నిఫైడ్ ఈడీ వస్తుంది లాస్ట్లో, ఆర్ ఇండెమ్నిటీ హోల్డర్ అంటాము, రైట్? ఏ పార్టీ అయితే ప్రామిస్ చేస్తుందో వాళ్ళని ఇండెమ్నిఫైయర్ అంటాము. ఏ పార్టీకి ఆర్ ఏ పార్టీని సేవ్ చేయడానికి మనము ఈ ప్రామిస్ చేస్తున్నామో ఆ పార్టీని అంటే ఆ ల్యాండ్ లార్డ్ని ఇండెమ్నిఫైడ్ అంటాము, లేదంటే ఇండెమ్నిటీ హోల్డర్ అంటాం. చాలా రిపీటెడ్గా చెప్తున్నాను, ఎందుకంటే మనకి ఇక్కడ క్లారిటీ వచ్చింది అంటే మన మెయిన్ ప్రొవిజన్స్ ఈజీగా అయిపోతాయి. అంటే మనం ఇంకా ముందుకు వెళ్తాప్పుడు మాటిమాటికి ఇండెమ్నిఫైడ్ అన్నప్పుడు అక్కడ మీరు ఇబ్బంది పడకూడదు, ఇక్కడే మనకు క్లారిటీ వచ్చేసేయాలి, రైట్? సో ఈ ఎగ్జాంపుల్ అవసరం లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ వేరే ఎగ్జాంపుల్ చెప్పేశాను కాబట్టి. రైట్స్ ఆఫ్ ద ఇండెమ్నిటీ హోల్డర్ వెన్ స్యూడ్. రైట్స్ ఆఫ్ ద ఇండెమ్నిటీ హోల్డర్. ఇండెమ్నిటీ హోల్డర్ అంటే ఎవరు? ఎవరి రైట్స్ని మనం సేవ్ చేయడానికి కాంట్రాక్ట్ ఎంటర్ అవుతున్నామో తనని మనం ఇండెమ్నిటీ హోల్డర్ అంటాం. అంటే ఆ ఇన్స్టిట్యూట్ ఓనర్ ఆర్ మేబీ దట్ ల్యాండ్ లార్డ్, ఆ బిల్డింగ్ ఓనర్, రైట్? సో అతనికి ఎలాంటి రైట్స్ ఉంటాయి అంటే all damages which he may be compelled to pay in any suit in respect of the matter to which the promise to indemnify applies. అంటే నేనేం చెప్పాను? ఈ రూమ్కి సంబంధించి ఎలాంటి డ్యామేజెస్ అయినా నేను ఇంకర్ అవుతానని చెప్పాను. సో రేపటి రోజు ఏదో గొడవ జరిగింది, ఓకే? సో ఇలా ఒక ఇన్సిడెంట్ జరిగింది, దానివల్ల బయట వాళ్ళు వచ్చేసేసి ఆ రూమ్ని ఏదో డ్యామేజ్ చేశారు, ఆర్ మేబీ అతని పైన ఒక కేసు వేశారు. సార్ మీ బిల్డింగ్ ఇలా ఉండడం వల్ల ఒక అతనికి ఇంజురీ జరిగింది ఆర్ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది కాబట్టి నేను మీ పైన కేసు వేస్తున్నాను అని చెప్పేసి ఒక బయట పర్సన్ వచ్చేసేసి ఆ బిల్డింగ్ ఓనర్ పైన కేసు వేస్తున్నాడు. సో అతను ఏమంటున్నాడు? ఆ కేసు వేసినప్పుడు కాంపెన్సేషన్ కోర్ట్ ఏదో ఎంతో అంత చెప్తున్నారు కదా, ఇంత లాస్ మీరు పే చేయండి అని చెప్పేసి. అంటే ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఆ ఇన్స్టిట్యూట్ ముంగడ వెహికల్ పార్క్ చేశాడు, ఫైర్ యాక్సిడెంట్ అయిపోయింది, అవ్వడం వల్ల అతని బైక్ లాస్ అయిపోయింది, అంటే కాలిపోయింది. కాలిపోవడం వల్ల అతను బిల్డింగ్ ఓనర్ పైన కేసు వేస్తున్నాడు. ఏమని? మీరు
మీ బిల్డింగ్లో ఈ ఫైర్ అవ్వడం వల్ల నా బైక్ లాస్ అయిపోయింది, నాకు ఈ కాంపెన్సేషన్ కావాలి అని చెప్పేసి. సో ఇన్స్టెడ్ ఓనర్ ఏమంటున్నాడంటే కరెక్ట్ నేను కడతాను, కానీ ఈ లాస్ నాకు సంబంధించింది కాదు, ఎందుకంటే నాకు ఏ లాస్ వచ్చినా నేను చూసుకుంటా అని చెప్పి ఒక అతను నాకు ప్రామిస్ చేశాడు, అదే సంపత్. అతను నా దగ్గరకు వస్తాడు అంటే అతను ఎలాంటి డ్యామేజెస్ అయినా వేరే వాళ్ళకి కట్టాల్సి వస్తే ఆ డ్యామేజెస్ని నా దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటాడు. All costs which he may be compelled to pay in any suit if bringing or defending it he did not contravene the orders of the promisor and acted as it would have been prudent for him to act in the absence of any contract of indemnity or if the promisor authorized him to bring or defend the suit. అంటే ఎవరో ఇంకేదో కేసు చేస్తారు, కేసు చేసినప్పుడు నేను చెప్తున్నాను సార్ మీరే పోట్లాడండి, అంటే మీరే మన కేసుని డిఫెండ్ చేయండి, లేదంటే మనమే వేరే వాళ్ళపైన కేసు చేద్దాం, ఇలా నేను ఒక డైరెక్షన్స్ ఇచ్చాను అతనికి. నేను సంపత్ అతనికి ఒక డైరెక్షన్ ఇస్తున్నాను, సార్ మీరు ఇలా కేసు వేయండి బయట వాళ్ళపైన, లేకపోతే ఇలా వేరే వాళ్ళు కేసు వేసినప్పుడు మీరు డిఫెండ్ చేయండి అని చెప్పేసి. సో ఇలాంటి కేసెస్ వేయడం కోసం కానీ డిఫెండ్ చేయడం కోసం కానీ అతను ఏవైనా లీగల్ కాస్ట్ ఇంకర్ అవుతే ఆ లీగల్ కాస్ట్ మొత్తం అతనిది కాదు, నాది మాత్రమే. సో ఆ కాస్ట్ని కూడా అతను నా దగ్గర నుంచి రికవర్ చేసుకోవచ్చు. మనం మాట్లాడుతుంది మొత్తము ఇండెమ్నిటీ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే ఆ బిల్డింగ్ ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. All sums which he may have paid under the terms of any compromise of any such suit. అంటే ఇంకేదో గొడవ జరిగింది, ఓకే, ఆ గొడవ జరిగినప్పుడు బయట వాళ్ళు ఏమంటున్నారంటే సార్ మేము మీ పైన కేసు వేయాలనుకుంటున్నాము, మీరు ఏమంటారా, లేదంటే మాకు ఒక 2 లక్షలు ఇస్తారా అని చెప్పి భయపెట్టించారు. అంటే ఒక కాంప్రమైజ్కి రావడానికి వాళ్ళు అడుగుతున్నారు. సో బిల్డింగ్ ఓనరు తప్పని పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యి డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. అతను ఏమంటాడు, నేను కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చిండే, నాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిండే, మీ వల్లనే వచ్చింది కాబట్టి అది కూడా మీరే పే చేయండి అంటాడు. అంటే ఈ కాంప్రమైజ్కి అయిన డబ్బులు కూడా నేనే పే చేస్తాను. అంటే 3 అమౌంట్స్ తను నా దగ్గర నుంచి రికవర్ చేసుకోవచ్చు. ఒకటి, అతను లా సూటుని డిఫెండ్ చేయడానికి, లేదంటే వేరే వాళ్ళపైన ఫైల్ చేయడానికి అయిన లా కాస్ట్, లేదంటే వేరే వాళ్ళకి కట్టాల్సి వచ్చిన స్యూట్ అంటే కాంపెన్సేషన్ అవార్డు ఉంటుంది కదా అది, లేదంటే వేరే వాళ్ళతోటి కాంప్రమైజ్ అయినప్పుడు కట్టాల్సి వచ్చింది, అలాంటిది ఏది అయినా మన సబ్జెక్ట్ మ్యాటర్ విషయంలో అతన్ని పే చేయాల్సి వస్తే ఆ అమౌంట్ మొత్తాన్ని మన దగ్గర నుంచే రికవర్ చేస్తారు, అంటే నా దగ్గర నుంచే రికవర్ చేస్తాడు. రైట్. సో ఇది మన బేసిక్ అండర్స్టాండింగ్, ఇది అలాగే గుర్తుపెట్టుకోండి. కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ, ష్యూరిటీ, ప్రిన్సిపల్ డెటార్, క్రెడిటర్, అంటే ఇలాంటి కొన్ని వర్డ్స్ ఉంటాయి, ఆ వర్డ్స్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ అంటే ఏ అనే అతను డబ్బులు అవసరం ఉన్నాయి అతని దగ్గర, బి అనే అతను ఒక బ్యాంక్ అనుకుందాం, ఇతను ఒక బ్యాంక్, సి అనే అతను రిచ్ ఫెలో, ఓకే, సో ఇతను ఒక చాలా డబ్బులు ఉన్నాయి, రైట్. సో ఏ అనే అతను తను ఏదో వ్యాపారం స్టార్ట్ చేసుకుందామని చెప్పేసి బి అనే అతని దగ్గరికి వెళ్ళేసేసి సార్ నాకు ఒక 5 lakh రూపీస్, 5 lakh రూపీస్, 5 కొంచెం తేడా వచ్చింది, 5 lakh రూపీస్ లోన్ కావాలి, మీరు నాకు ఇస్తారా అని అన్నాడు. సో బి బ్యాంక్ ఏమంటుందంటే మీకు లోన్ ఇస్తాను కరెక్టే, కానీ మా బ్యాంక్ పాలసీ ప్రకారము మాకు కొంచెము సెక్యూరిటీ కావాలి, మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉంటే మాకు ఇవ్వండి, మీ దగ్గర ఏమైనా గోల్డ్ ఉంటే మా దగ్గర ఇవ్వండి, లేదంటే మీ దగ్గర ఇంకేమైనా బాండ్స్ ఉంటే మాకు ఇవ్వండి అని చెప్పేసి బ్యాంకు ఏని అడుగుతుంది. సో ఏమంటున్నాడంటే నా దగ్గర అన్ని డబ్బులు ఉంటే నీ దగ్గరికి ఎందుకు వస్తాను, నాకు డబ్బులు లేవు కాబట్టి నేను బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా కాబట్టి నీ దగ్గరికి వచ్చానని చెప్పి. సో బ్యాంక్ ఇవ్వడానికి ఇష్టపడదు. బ్యాంక్ ఏమంటుంది, సరే నీ దగ్గర డబ్బులు లేవు కరెక్టే, కానీ డబ్బులున్న ఎవరితోనైనా నాకు సెక్యూరిటీ ఇప్పించేసేసి, గ్యారంటీ ఇప్పించేసేసి అప్పుడు నేను ఇచ్చేస్తానని చెప్పేసి. సో ఏ అనే అతను సి దగ్గరకు వచ్చాడు, కొంచెం ఫ్రెండ్స్ అనుకుందాం. సో సి ఏం చెప్తున్నాడంటే బి మీరు భయపడకుండా ఏకి డబ్బులు ఇచ్చేసేయండి, నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను, రేపటి రోజు ఏదైతే డ్యూ డేట్ అయితే ఉంటుందో ఆ డ్యూ డేట్ రోజు ఏ మీకు కట్టనప్పుడు నేను వచ్చేసేసి కడతానని చెప్పి ఒక గ్యారంటీ ఇచ్చేస్తున్నాడు. అర్థమవుతుంది కదా, దీన్ని మనము గ్యారంటీ అంటాం. ఇందాక ఏమొచ్చింది, కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ అంటే ఒక పర్సన్ ఇంకొక పర్సన్ని సేవ్ చేయడానికి ఇచ్చేది, కానీ ఇక్కడ కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ, ఇక్కడ మనం సేవ్ చేయడానికి ఇవ్వట్లేదు, నమ్మకాన్ని కుదిరించడానికి, నమ్మకాన్ని పెంచడానికి ఒక పర్సన్ ఇస్తున్నాం, ఆ పర్సన్ ఇంకొక పర్సన్కి ఏదో డబ్బులో పనియో సర్వీసెస్ ఏదో ఒకటి తీసుకోవడానికి ఇష్టపడతారు, రైట్. సో దీన్ని మనం కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ అంటాము. ఇందులో వర్డ్స్ పైన మీరు అట్మోస్ట్ కేర్ తీసుకోండి, మళ్ళీ రేపటి రోజు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎవరైతే గ్యారంటీ ఇచ్చారో అతన్ని మనము ష్యూరిటీ అంటాము.
ఎవరైతే గ్యారంటీ ఇచ్చామో ఈ రిచ్ ఫెల్లో ఉన్నాడు కదా, ఇతన్ని మనము ష్యూరిటీ అంటాము. అంటే మనం జనరల్ లాంగ్వేజ్లో ష్యూరిటీ అంటేనే గ్యారంటీ, బట్ మన లా లాంగ్వేజ్ ప్రకారం ఎవరైతే గ్యారంటీ ఇస్తున్నాడో అతన్ని మనము ష్యూరిటీ అంటాము. ఎవరికైతే గ్యారంటీ ఇస్తున్నామో అతన్ని మనము క్రెడిటార్ అంటాము. అంటే మన అకౌంటింగ్ పాలసీస్ ప్రకారం కూడా అంతే కదా, మన అకౌంటింగ్ టర్మినాలజీ ప్రకారం కూడా ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో అతన్ని మనము క్రెడిటార్ అంటాము. ఎవరైతే డబ్బులు తీసుకుంటున్నారో ఎనీవే మనం అతన్ని డెటార్ అంటాము. కానీ ఇక్కడ ఒక కొత్త వర్డ్ వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ ప్రిన్సిపల్ డెటార్. ప్రిన్సిపల్ డెటార్ అనే వర్డ్ ఎందుకు వచ్చింది సార్ అంటే, ముందు ఏ లైబుల్ నాకు అంటే బి ఏమంటారు అంటే, నేను ఫస్ట్ వెళ్ళి ఏని అడుగుతాను, ఏ డబ్బులు ఇవ్వనప్పుడు సికి వస్తాను. అంటే ఇతను ప్రిన్సిపల్, ఫస్ట్ నాకు ఎవరు లైబుల్, నాకు అప్పు ఇవ్వడు అంటే ఏ, రైట్. సో ఈ వర్డ్స్ని బాగా అర్థం చేసుకోండి, ఈ కాంటెక్స్ని బాగా అర్థం చేసుకోండి, ఈ ఎగ్జాంపుల్ని అందులో మొత్తం ఇన్వాల్వ్ అయిపోండి. సో దట్ మనం ఎప్పుడైతే ఈ ప్రొవిజన్స్ని చదువుతున్నామో ఆ ప్రొవిజన్స్ని చదువుతప్పుడే ఆ ఎగ్జాంపుల్ని పికప్ చేసుకుందాం. ఓకే, సో ఆ విధంగా మనము ప్రతి వర్డ్ టు వర్డ్ మనం అర్థం చేసుకోవచ్చు. ఈ లాలో ఉన్న ఏదో కొంచెం కొంచెం అర్థమైంది, కొంచెం కొంచెం అర్థం అవ్వాలి అనకుండా ఎక్కడెక్కడ ఏ వర్డ్ వచ్చిందో ఆ వర్డ్ని ఈ ఎగ్జాంపుల్లో మనము ఫిట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, విల్ స్టార్ట్. A contract of guarantee is a contract to perform the promise made or discharge the liability of a third person. అంటే ఇతను ఒక పర్ఫార్మెన్స్, ఒక ప్రామిస్కి ఇచ్చాడు, ఒక పర్ఫార్మెన్స్ని ప్రామిస్ చేస్తున్నాడు. ఏమని, నేను తీసుకున్న డబ్బులు నేను ఇస్తాను కాదు, వాడు ఎవడో తీసుకున్న డబ్బులు ఇస్తాను నేను అంటే వాడే ఇస్తాడు, ఇవ్వకుండా నేను ఇస్తాను అని చెప్పేసి. ఓకే, అంటే ఇక్కడ మనం ప్రామిస్ చేస్తుంది నా కోసం కాదు, నేను ప్రామిస్ చేస్తుంది ఇంకా ఎవరి కోసమో. దెన్ దెర్ ఆర్ 3 parties ఇన్వాల్వ్డ్ ఇన్ ఎ కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ. అక్కడ 3 parties ఉన్నాయి. మన ప్రతిసారి ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. 3 parties ఏంది, ష్యూరిటీ. ష్యూరిటీ అంటే ఆ క్యాష్ రిచ్ ఫెలో. ఓకే, ద పర్సన్ హూ గివ్స్ ద గ్యారంటీ, ఎవడైతే గ్యారంటీ ఇచ్చాడో అతను ష్యూరిటీ. ప్రిన్సిపల్ డెటార్ అంటే ఎవడైతే అప్పు తీసుకున్నాడో. ఓకే, ద పర్సన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హూస్ డిఫాల్ట్ ద గ్యారంటీ ఇస్ గివెన్. అంటే ఎవరి డిఫాల్ట్ కోసము, ఎవరు తప్పు చేసినా నేను పర్లేదు అంటున్నాను అతను ఇక్కడ మనకు ప్రిన్సిపల్ డెటార్. ఇంకొకరు క్రెడిటార్. క్రెడిటార్ అంటే ఇందాక బ్యాంక్ అన్నాను కదా, అది. ద పర్సన్ టు హూమ్ ద గ్యారంటీ ఇస్ గివెన్. అంటే ఎవరికి అయితే గ్యారంటీ ఇస్తున్నామో, ఎవరి కోసం కాదు, ఎవరికి అంటే బ్యాంక్కే ఇస్తున్నాం కదా, అతన్ని మనం బ్యాంక్ని క్రెడిటార్ అంటాం. ఈ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఈ ఎగ్జాంపుల్స్ మనకు వద్దు, ఎందుకంటే మనం చదువుకునే ఎగ్జాంపుల్నే మనం అన్ని ఫిట్ చేద్దాం. కావాలంటే మీరు ఒకసారి చూసుకోండి బుక్లో. కన్సిడరేషన్ ఆఫ్ గ్యారంటీ. కన్సిడరేషన్ ఆఫ్ గ్యారంటీ అంటే మనం ఈ సిపిటి లెవెల్లో, ఐ అజ్యూమింగ్ దట్ యువర్ కమింగ్ ఫ్రమ్ సిపిటి, మనకు ఒక కాంట్రాక్ట్ కావాలి అంటే ఒక కన్సిడరేషన్ కంపల్సరీ కావాలి అని అంటాం. కన్సిడరేషన్ లేనిదే కాంట్రాక్ట్ అవ్వదు. మీనింగ్, ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చి ఇక్కడ కూర్చున్నారు క్లాస్ కోసం. మీరు ఎందుకు కూర్చున్నారు, క్లాస్ని విందామని చెప్పి. అంటే మీరు ఇక్కడ రావడానికి కన్సిడరేషన్ ఏంటి, క్లాస్ వినడం. ఇప్పుడు నేను ఇక్కడ ఒక క్లాస్ చెప్తున్నాను, నేను ఇక్కడ క్లాస్ చెప్పడానికి నా కన్సిడరేషన్ ఏంది, మీరు ఇచ్చిన డబ్బులు. అర్థమవుతుందా? సో నేను క్లాస్ చెప్తున్నాను అంటే ఇచ్చిపుచ్చుకోవడం, నేను క్లాస్ చెప్తున్నాను అంటే మీరు ఇచ్చే డబ్బుల కోసం, మీరు డబ్బులు ఇస్తున్నారు అంటే క్లాస్ వినడానికి కోసం. సో ఇది లేనప్పుడు కాంట్రాక్ట్ అవ్వదు. అంటే నేను ఏమీ ఆశించకుండా చేస్తే అది కాంట్రాక్ట్ అవ్వదు. నేను మీ ఇచ్చే డబ్బుల కోసమే నేను ఇక్కడ వచ్చి క్లాస్ చెప్తున్నాను అంటే దట్ విల్ బికమ్ ఏ కాంట్రాక్ట్. అవన్నీ ఎందుకు చెప్తున్నారంటే, ఇక్కడ ఈ ష్యూరిటీ ఎవరైతే ఉన్నారో, ఏ అనే అతను బి దగ్గర నుంచి లోన్ తీసుకున్నాడు. ఎందుకు లోన్ తీసుకుంటున్నాడు, అతను బిజినెస్ పర్పస్ కోసము. బి అనే అతను ఏకి లోన్ ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు, ఇంట్రెస్ట్ కోసం. అంటే ఇద్దరికి కన్సిడరేషన్ ఉంది కదా. కానీ సి అనే అతను బికి ఏమి ఇస్తున్నాడు, గ్యారంటీ ఇస్తున్నాడు. బి బ్యాంక్, నువ్వు రేపటి రోజు డబ్బులు అతను ఇవ్వకుంటే నా దగ్గర రా అని చెప్పేసి. ఎందుకు ఇస్తున్నావు అంటే అతనికి ఏమి రావట్లేదు, కానీ బి ఏకి ఏదైతే డబ్బులు ఇస్తున్నాడో దట్ ఈజ్ మై కన్సిడరేషన్. అర్థమవుతుంది కదా. అంటే ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే, ఒక ఫాదర్ ఒక సన్, ఒక కొడుకుని ఒక స్కూల్కి తీసుకెళ్తున్నాడు. స్కూల్కి తీసుకెళ్ళి జాయిన్ చేస్తున్నాడు. ఏమంటున్నాడు, మా అబ్బాయికి మీరు క్లాసెస్ బాగా చెప్పండి, నేను మీకు 20,000 రూపీస్ మేము ఫీజు పే చేస్తా అని చెప్పేసి. అంటే ఆ 20,000 పే చేస్తున్న దానికి కన్సిడరేషన్ ఏంటి, అతనికి ఏమైనా రిటర్న్గా వస్తుందా, అతనికి రిటర్న్గా ఏం రావట్లేదు. కానీ అతను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, నాకు మీరు రిటర్న్గా ఏమి ఇవ్వకండి, కానీ మా అబ్బాయికి క్లాసెస్ని బాగా చెప్పండి చాలు అనేసి. అర్థమవుతుంది కదా. అలాగే ఈ సి అనే క్యాష్ రిచ్ ఫెలో ఏమంటున్నాడంటే, నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను, దానికి బదులుగా నాకేమి ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు అతనికి ఏకి లోన్ ఇస్తే సరిపోతుంది అన్నాడు. సో బి ఏకి ఇచ్చే లోనే సికి కన్సిడరేషన్. అదే ఇక్కడ పాయింట్లో ఉంటుంది. Now we move on to the next point.
ఎసెన్షియల్స్ ఆఫ్ ఎ వ్యాలిడ్ గ్యారంటీ అంటే ఒక కాంట్రాక్టు వ్యాలిడ్గా అవ్వాలి అంటే కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ వ్యాలిడ్గా ఉండాలి, అంటే లీగల్గా కూడా రేపటి రోజు మీరు ఎన్ఫోర్స్ చేయగలిగేలా ఉండాలి, కోర్టు కూడా వెళ్ళగలిగేలా ఉండాలి. అంటే దానిలో ఏమేం పాయింట్స్ ఉండాలి? ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ ప్రిన్సిపల్ డెట్. ప్రిన్సిపల్ డెట్ అంటే మీ ఇద్దరి మధ్యలో ఏదో ఒక డెట్, ఒక అప్పు ఉంటేనే నేను వచ్చేసేసి నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను. అంటే సి బికి గ్యారంటీ ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? ఏకి నువ్వు అప్పు ఇచ్చావు కాబట్టి. నువ్వు అప్పే ఇవ్వనప్పుడు నేను గ్యారంటీ ఎందుకు ఇస్తాను? అర్థమవుతుందా? అంటే డెట్ ఉండడం కంపల్సరీ, అప్పు ఉంటేనే నేను గ్యారంటీ ఇస్తాను. అప్పు లేని ఊరికే ఏమని గ్యారంటీ ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మినిమం అక్కడ ఒక డెట్ అనేది ఉండాలి. బెనిఫిట్ టు ప్రిన్సిపల్ డెటార్ ఈజ్ సఫిషియంట్ కన్సిడరేషన్. అంటే మీరు డెటార్కి అంటే ఇందాక చెప్పిన అతనికి అప్పు ఇచ్చినారు కదా, అది నా కన్సిడరేషన్ సరిపోతుంది, నాకు సొంతంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ పాస్ట్ కన్సిడరేషన్ ఈజ్ నో కన్సిడరేషన్ ఫర్ ఎ కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ. అంటే ఇప్పుడు నేనే అనుకుందాం, నేనే క్యాష్ ఇచ్చి ఎగ్జాంపుల్, నేనే ఏమంటున్నాను, బ్యాంకు మీరు అతనికి లోన్ ఇచ్చేసేని అంటున్నాను. అంటే ఇప్పుడు ఇచ్చే లోన్కి మాత్రం నేను గ్యారంటీ, కానీ మీరు ఇంతకుముందు ఇంకేదైనా గ్యారంటీ మీరు లోన్లు ఇచ్చిండొచ్చేమో, దానికి నేను గ్యారంటీ కాదు. అర్థమవుతుంది కదా? పాస్ట్ కన్సిడరేషన్ ఈజ్ నో కన్సిడరేషన్. అంటే మీరు ఇంతకుముందు లాస్ట్ ఇయర్ అతనికి ఏదైనా లోన్ ఇచ్చిండుంటే దానికి నేను బాధ్యుని కాదు. ఇప్పుడు తనకి అవసరం ఉంది, తనకి ఏదైనా లోన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, తను ఇవ్వని పక్షంలో నేను ఇస్తాను. సో దట్ ఈస్ కాల్డ్ ప్రజెంట్ కన్సిడరేషన్ ఆర్ ఫ్యూచర్ కన్సిడరేషన్. అంతేగాని మీరు ఆల్రెడీ లాస్ట్ ఇయర్లో ఏదైనా మీరు లోన్ ఇచ్చేసి ఉన్నారు అంటే దానికి నేను బాధ్యుని కాదు. కన్సెంట్ ఆఫ్ షూరిటీ షుడ్ నాట్ బి అప్టైన్డ్ బై మిస్రిప్రజెంటేషన్ ఆర్ కన్సీల్మెంట్ ఆఫ్ ఎ మెటీరియల్ ఫ్యాక్ట్. ఇది మనకి ఎగ్జాంపుల్లో వస్తుంది. అంటే మీరు లోన్ ఇస్తేప్పుడు మీరు దానికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వండి, ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఛార్జెస్ అది నాకు ఇవ్వండి, లేదంటే ఎంత ఫ్రీక్వెంట్గా కట్టాలి, మీ ఈఎంఐ ఎప్పుడెప్పుడు పడుతుంది దానికి ఇవ్వండి, మీరు ఛార్జెస్ ఎంత కలెక్ట్ చేస్తున్నారు. అంటే మీరు ఇచ్చే ప్రతిదీ నాకు మెటీరియల్ ఉండాలి, నాకు అది ఇట్ షుడ్ నాట్ బి లైక్ మిస్రిప్రజెంటేషన్. అంటే నన్ను ఏదో నిజాన్ని దాచేసి నాకు ఏదో పైన బుక్స్ని చూపెట్టేసి నేను లోన్ ఇచ్చేస్తున్నాను అని చెప్పేసి నా దగ్గర లోన్ అతనికి ఇవ్వకండి. నాకు షూరిటీ కావాలి అంటే నాకు కంప్లీట్ డీటెయిల్స్ నాకు ఇవ్వండి, విచ్ ఈజ్ నాట్ మిస్రిప్రజెంటెడ్. కెన్ బి ఓరల్ ఆర్ రిటర్న్. అంటే ఈ షూరిటీ అనేది ఓరల్గా కూడా ఇవ్వచ్చు, నేను ఇస్తానండి అతనికి ఇచ్చేసి చెప్పవచ్చు, లేదంటే రిటర్న్గా కూడా ఇవ్వచ్చు. బట్ ఓరల్గా ఇచ్చింది ఎవడు నమ్ముతాడు, ఎవడు గుర్తుపెట్టుకుంటాడు? మోస్ట్ ప్రాబబ్లీ మనము రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తాం. షూరిటీ కెన్ బి ప్రొసీడెడ్ అగేన్స్ట్ వితౌట్ ప్రొసీడింగ్ అగేన్స్ట్ ద ప్రిన్సిపల్ డెటార్ ఫస్ట్. అంటే ఈ ఎగ్జాంపుల్ని మనం ఈ సెషన్ మొత్తం ఈ ఎగ్జాంపుల్ పైన వెళ్దాం. ఇప్పుడు బ్యాంక్ అనే అతను ఏకి లోన్ ఇచ్చాడు కదా, 5 lakhs ఇచ్చాడు. అంటే ఇవాళ 5th October, ఈరోజు లోన్ ఇచ్చాడు. ఏమన్నాడు? 1 year తర్వాత నాకు ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ మొత్తం కలిపి ఇచ్చేసేయాలి అన్నాడు. అంటే 5th October 2020 వచ్చేసింది. అప్పుడు ఒక 5 lakh rupees మీరు నేను తీసుకున్న ఇంట్రెస్ట్ ఇవ్వండి, నేను ఇచ్చిన ప్రిన్సిపల్ ఇవ్వండి, దాంతోపాటు ఒక ఇంట్రెస్ట్ ఇమాజిన్ 1 lakh, నాకు 6 lakhs rupees మొత్తం ఇవ్వండి అని చెప్పేసి 1 year తర్వాత బ్యాంకు వెళ్ళేసి ఏని అడుగుతుంది. సో ఏ అంటున్నాడు, నా దగ్గర డబ్బులు లేవండి, ప్రస్తుతానికి నా పొజిషన్ కూడా బాగాలేదు అంటున్నాడు. అంటే డిఫాల్ట్ అయిపోయింది కదా. సో డిఫాల్ట్ అయిపోతే బి ఆ బ్యాంక్ ఏం చేస్తుందంటే, ఓకే నువ్వు డిఫాల్ట్ అయితే నాకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే నువ్వు ఇవ్వకపోయినా ఇస్తాను అని చెప్పి ఒక అతను నాకు నమ్మకం ఇచ్చాడు, గ్యారంటీ ఇచ్చాడు, అతన్ని వెళ్ళి అడుగుతా అంటుంది. అంటే ఇప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది, బ్యాంక్ ఫస్ట్ ఏ దగ్గరికి వెళ్తుంది, ఏ ఇయ్యనప్పుడు సి దగ్గరికి వెళ్తుంది. ఇది జనరల్ ప్రొసీజర్. బట్ ఇట్ కెన్ ఆల్సో హ్యాపెన్ దట్ బ్యాంక్ కెన్ డైరెక్ట్లీ గో టు సి. అంటే బి దగ్గరికి వెళ్ళకుండా సి దగ్గరికి వెళ్ళొచ్చు అంటే వెళ్ళొచ్చు, ఎందుకంటే నువ్వు గ్యారంటీ ఇచ్చావు కదా. అర్థమవుతుందా? సో షూరిటీ కెన్ బి ప్రొసీడెడ్ అగేన్స్ట్ వితౌట్ బీయింగ్ ప్రొసీడింగ్ విత్ ద ఏ. అంటే ప్రిన్సిపల్ డెటార్ దగ్గరికి వెళ్ళకుండా షూరిటీ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇఫ్ ద co-surety డస్ నాట్ జాయిన్ ద కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ ఈజ్ నాట్ వ్యాలిడ్. దీని మీనింగ్ చెప్తాను. ఎలా అంటే దీన్ని ఎక్స్టెన్షన్ చేద్దాం. ఈ ఎగ్జాంపుల్ని కొంచెం మసాలా యాడ్ చేద్దాం. సి ఏమంటున్నాడంటే, సేమ్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి చెప్తాను. ఏకి డబ్బులు అవసరం ఉన్నాయి, బ్యాంక్ దగ్గరికి వెళ్ళాడు, బ్యాంక్ ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. సో సి దగ్గరికి వచ్చింది, సార్ మీరు షూరిటీ ఇస్తారని చెప్పి. సో షూరిటీ ఏమన్నాడంటే, నేను గ్యారంటీ ఇస్తాను, నాకు ప్రాబ్లం లేదు, బట్ 5 lakh rupees అంటే నాకు కూడా కొంచెం డౌట్ అయ్యి వీడిస్తాడో ఏడో, నేను 5 lakh వరకు గ్యారంటీ ఇవ్వలేను, నేను ఒక 2 lakh వరకే గ్యారంటీ ఇస్తాను.
అంటే మొత్తానికి మొత్తం నేను ఇవ్వను, ఇంకా నేను 2 lakhs ఇచ్చాను కదా, ఇంకా ఎవరైనా 3 lakhs కోసం ఇచ్చారంటే ఓకే. అంటే మీనింగ్ ఏంటంటే ఈ రిచ్ ఫెలో, చెప్పుకోవడానికి రిచ్ ఫెలో అతన్ని ఏమంటున్నాడు, 5 lakhs కంటే నాకు కూడా బర్డెన్ అయిపోతుంది, నేను గ్యారంటీ ఇస్తాను, కానీ నేను ఏకైక షూరిటీగా ఉండడానికి ఇష్టపడట్లేదు, అంటే నాతో పాటు ఇంకా ఎవరైనా షూరిటీ ఇవ్వడానికి రెడీ అయితే నేను కూడా ఓకే. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ సంపత్, నేను ఏమంటానంటే మీకు గ్యారంటీ కావాలా, నేను ఇస్తాను, కానీ నేను ఒక్కనే ఇస్తా అంటే నాకు భయం వేస్తుంది, నాకు అంత డబ్బులు నేను కట్టకపోవచ్చు రేపటి రోజు, కాబట్టి నాతో పాటు మీరు ఇంకా ఎవరైనా షూరిటీగా తెచ్చుకుంటా అంటే, ఇంకొక 2-3 తెచ్చుకుంటా అంటే మొత్తం కలిపి 4 మేము బేర్ చేసుకుంటాం, రేపటి రోజు నువ్వు డబ్బులు ఇవ్వకపోయినా కానీ. అర్థమవుతుందా? సో ఈ కాంటెక్స్ట్లో నేనేం చెప్పాను, నేను సంపత్ నేను షూరిటీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, కానీ నాతో పాటు XYZ కూడా వస్తే నేను సంపత్ 4 కలిసి మేము షూరిటీ ఇస్తామని చెప్పి అంటున్నాము. అర్థమవుతుందా? నేను సైన్ చేశాను, ఎస్, ఒక సిగ్నేచర్ చేశాను, ఇంకా 3 signatures కావాలి, ఆ 3 signaturesకి చేయడానికి ఎవరు రావట్లేదు, ఎవరు రానప్పుడు నేను బాధ్యుని కాదు. నేనేమన్నాను, నాతో పాటు ఇంకా ఎవరైనా వస్తే వాళ్ళతో పాటు నేను రిస్క్ని బేర్ చేసుకుంటాను అన్నాను, రైట్. ఎవరు రానప్పుడు నేను రిస్క్ని బేర్ చేసుకోను, అంటే నేను 2 lakhs వరకైనా చేసుకుంటాను అంటే ఆ 2 lakhs వరకు కూడా చేసుకోను. ఎందుకు, అందరం వస్తే నా పాటు 2 lakhs అయి ఉండేది, కానీ ఎవరు రానప్పుడు నేను ఇవ్వను. ఓకే, సో అతను తన సేఫ్ సైడ్ని చూసుకుంటున్నాడు ఇక్కడ, రైట్. సో దిస్ ఈజ్ అన్ ఎగ్జామినేషన్ క్వశ్చన్. We can expect this kind of a question in the examination. Distinction between a contract of indemnity and contract of guarantee. So contract of indemnity కి ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, నేను ఇన్స్టిట్యూట్ ఓనర్ దగ్గర నుంచి ఒక ప్రామిస్, ఒక ఇన్స్టిట్యూట్ ఓనర్కి ఒక ప్రామిస్ ఇచ్చాను, రేపటి రోజు ఈ బిల్డింగ్కి ఏమైనా జరిగితే నేను బాధ్యుని అని చెప్పేసి. ఆ ఎగ్జాంపుల్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ అంటే ఏంది, నేను బ్యాంకుకు గ్యారంటీ ఇచ్చాను, అతను డబ్బులు ఇవ్వండి, అతను డబ్బులు ఇవ్వనప్పుడు రీపే చేయనప్పుడు నేను బాధ్యుని అని చెప్పేసి. సో ఈ 2 సినారియోస్లో మనం ఈ మొత్తం ఫార్మాట్ని చదివేద్దాం. నెంబర్ ఆఫ్ పార్టీస్, ఇప్పుడు నెంబర్ ఆఫ్ పార్టీస్ ఎన్ని ఉన్నాయి ఇండెమ్నిఫైడ్లో, అంటే ఇన్స్టిట్యూట్ ఆ బిల్డింగ్ ఓనర్ దగ్గర నేను ఏం చెప్పాను, మీ బిల్డింగ్కి ఏమైనా అవుతే నేను డబ్బులు ఇస్తాను, అంటే నేను అతను ఇద్దరే, ఇంకా ఎవరు లేరు. సో దేర్ ఆర్ ఓన్లీ 2 parties. కానీ గ్యారంటీస్లో ఎంతమంది ఉన్నారు, 3 ఉన్నారు. నేను అంటే షూరిటీ, బ్యాంకు డబ్బులు ఇస్తుంది, క్రెడిటర్ ఇంకోటి డబ్బులు తీసుకుంటున్నాడు, ప్రిన్సిపల్ డెటర్, అంటే 3 parties ఉన్నారు. హోప్ ఇట్ ఇస్ అండర్స్టూడ్. నేచర్ ఆఫ్ లయబిలిటీ, నేచర్ ఆఫ్ లయబిలిటీ అంటే ఏంటంటే ప్రైమరీ అండ్ ఇండిపెండెంట్ అంటున్నాడు, అంటే బిల్డింగ్కి ఏదో డ్యామేజ్ అయింది, సో డ్యామేజ్ అయినప్పుడు ఎవరు కట్టాలి, నేనే కట్టాలి. సో దిస్ ఈస్ ఎ ప్రైమరీ. అండ్ ఇండిపెండెంట్, ఇండిపెండెంట్ అంటే ఇది ఎవరిపైన డిపెండెంట్ కాదు, అంటే ఎవరో కట్టకపోతే నేను కడతాను అన్నట్టు ఏం కాదు. అసలు అక్కడ ప్రాబ్లం అయింది అంటే ఇక్కడ సిమెంట్ ప్రాబ్లం వచ్చేసింది, అంటే గోడలు పాడైపోయాయి, సో నేను పెయింట్ అయిపించేసాను. సో దిస్ ఈస్ అ ప్రైమరీ అండ్ ఇండిపెండెంట్, నేను ఇంక ఎవరి కోసం వెయిట్ చేయట్లేదు. అదే ఇక్కడ అనుకుందాం, ఇట్ ఈస్ సెకండరీ అండ్ డిపెండెంట్. సెకండరీ అంటే ఏంటి, బ్యాంకు మీరు లోన్ ఇవ్వండి, అతను ఇవ్వకపోతే నేను ఇస్తాను అంటున్నాను, అంటే ఇట్ ఈస్ సెకండరీ. ఫస్ట్ మీరు అతని దగ్గరికి వెళ్ళండి, అతను ఇవ్వకపోతే నా దగ్గరికి రండి అంటున్నాను. సో దిస్ ఈస్ కాల్డ్ సెకండరీ అండ్ డిపెండెంట్, రైట్. టైమ్ ఆఫ్ లయబిలిటీ, టైమ్ ఆఫ్ లయబిలిటీ అంటే ఎప్పుడు అవ్వచ్చు ఇది అంటున్నాడు. ఎప్పుడు అవ్వచ్చు అంటే ఇప్పుడు ఆ బిల్డింగ్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అది ఎప్పుడు అవ్వచ్చు, అనుకోని పక్షంలో కంటింజెంట్గా, అంటే ఏదైనా జరిగినప్పుడు అవుతుంది, అంటే అది ఎప్పుడు అవుతుందో ఎవరికి చెప్పలేము. బట్ ఇక్కడ మనము ఈ లయబిలిటీ ఎప్పుడు అవుతుంది అంటే ఈ కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీలో నేను ఎప్పుడైతే షూరిటీ ఇచ్చాను ఆ బ్యాంకుకి, అప్పుడే నా లయబిలిటీ స్టార్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్, ఇవాళ నేను బ్యాంకుకి చెప్పాను మీరు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి, అతను డబ్బులు ఇచ్చేస్తాడు, బ్యాంకు ఒక పర్సన్కి డబ్బులు ఇచ్చేస్తాడు, అంటే నా లయబిలిటీ స్టార్ట్ అయింది, కానీ ఇంకా లయబిలిటీ ఇంకా పుట్టలేదు. ఓకే, ఎప్పుడు పుడుతుంది అంటే ఎప్పుడైతే అతను డిఫాల్ట్ చేస్తాడో అప్పుడు అది పుడుతుంది. దాన్ని మనము ఈ లాంగ్వేజ్ ప్రకారం క్రిస్టలైజేషన్ అంటాం, అంటే క్రిస్టలైజ్ అవుతుంది, అంటే అప్పుడు అది బయటికి వస్తుంది. ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు నేను షూరిటీ ఇచ్చాను, మీరు లోన్ కావాలంటున్నాడు ఇచ్చేసేయండి అని చెప్పేసి, అంటే నాకు అనిపిస్తుండొచ్చు ఎప్పుడో ఒక రోజు వాడు డబ్బులు ఎగ్గొట్టొచ్చు అని చెప్పేసి, కానీ నేను ఇప్పుడే కట్టాలంటే కట్టాల్సిన అవసరం లేదు, మీరు ఫస్ట్ అతని కోసం వెయిట్ చేయండి, అతను కట్టొచ్చేమో, రైట్. ఎప్పుడైతే అతను డిఫాల్ట్ చేస్తాడో అప్పుడు నా లయబిలిటీ క్రిస్టలైజ్ అవుతుంది, అంటే అది బయటికి వస్తుంది. రైట్ టు సూ ద థర్డ్ పార్టీ, రైట్ టు సూ ద థర్డ్ పార్టీ అంటే ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఈ ఇన్స్టిట్యూట్ ఎగ్జాంపుల్, స్టూడెంట్స్ వచ్చారు, ఏదో పాడి చేస్తారు, ఒక ఫ్యాన్ని ఒక ట్యూబ్లైట్ని పాడి చేశారు. పాడి చేసినప్పుడు నా లయబిలిటీ ఏముంటుంది, నేను ఓనర్కి ఆ ఫ్యాన్ని రీప్లేస్ చేసి కొత్త ఫ్యాన్ వేయించాలి, లేదంటే దాన్ని రిపేర్ చేయించాలి.
రైట్. అంతేగాని నేను స్టూడెంట్స్ని అడగలేను మీ వల్లనే ఫ్యాన్ ఖరాబ్ అయింది కాబట్టి నా దగ్గర నాకు ఇవ్వండి అని చెప్పేసి. అర్థమవుతుందా? అంటే నేను థర్డ్ పార్టీని నేను స్యూ చేయలేను, అంటే థర్డ్ పర్సన్ దగ్గర నుంచి నేను డబ్బుల్ని ఆశించలేను. కానీ ఇక్కడ షూరిటీ కెన్ ప్రొసీడ్ అగేన్స్ట్ ద ప్రిన్సిపల్ డెటార్. అంటే బ్యాంక్కి ఏం చెప్పాను, మీరు డబ్బులు ఇవ్వండి అని చెప్పాను, అతను డబ్బులు ఇవ్వట్లేదు. డబ్బులు ఇవ్వనప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది, నా దగ్గరకు వచ్చేస్తుంది, సార్ మీరు డబ్బులు ఇస్తున్నారు ఇవ్వండి అని చెప్పేసి. సో నేను ప్రస్తుతానికైతే బ్యాంకుకి డబ్బులు ఇచ్చేసేసి నేను బయటపడతాను కేసు నుంచి. కానీ నేనేమంటాను, ప్రిన్సిపల్ డెటార్ దగ్గరికి వెళ్ళేసేసి, బాబు నేను నీకు గ్యారంటీ ఇచ్చాను, నీకు లోన్ ఇప్పించాను, కానీ నువ్వు కట్టలేదు, నువ్వు కట్టనందుకు నేను కట్టాల్సి వచ్చింది కదా, ఇప్పుడు నా డబ్బులు నాకు ఇచ్చేసి. అంటే నేను ఆ థర్డ్ పర్సన్ని నేను డబ్బులు అడగొచ్చు. ఎప్పుడు అడగొచ్చు? కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీలో. అదే కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీలో నేను అడగలేను. పర్పస్ అంటే అసలు ఈ పర్పస్ అంటే ఏంటంటే ఎందుకోసం ఎంటర్ అవుతున్నాము ఈ బిల్డింగ్ విషయంలో, అతన్ని ప్రొటెక్ట్ చేయడానికి. అంటే ఆ బిల్డింగ్ ఓనర్ని నేను ప్రొటెక్ట్ చేస్తున్నాను. రేపటి రోజు మీకు బిల్డింగ్కి ఏ విషయంలో ఏమైనా ఇబ్బంది జరిగినా నేను ఉన్నాను, నేను డబ్బుల్ని పే చేస్తానని చెప్పేసి. సో దిస్ ఇస్ టు ప్రొటెక్ట్ ద అదర్ పార్టీ. బట్ ఇక్కడ నేను ఎవరిని ప్రొటెక్ట్ చేయట్లేదు, నేను ఇక్కడ సెక్యూరిటీ ఇస్తున్నాను బ్యాంకుకి. బ్యాంకు నువ్వు భయపడకు, నువ్వు డబ్బులు అయితే ఇచ్చేసి, నీకు అతను రేపటి రోజు అతను ఇవ్వకపోతే నేను ఇస్తానని చెప్పి అంటున్నాను. సో దిస్ ఇస్ ఫర్ ద సెక్యూరిటీ, దిస్ ఇస్ ఫర్ ద ప్రొటెక్టింగ్ ద అదర్ పార్టీ. కాంపిటెన్స్ టు కాంట్రాక్ట్ అంటే ఏంటంటే ఆల్ పార్టీస్ మస్ట్ బి కాంపిటెంట్ టు కాంట్రాక్ట్. అంటే ఆ బిల్డింగ్ ఎవరైతే ఉన్నారో ఓనరు అతను కూడా కాంపిటెంట్ ఉండాలి. అంటే ఆ మెజారిటీ ఏజ్లో ఉండాలి, అన్సౌండ్ మైండ్ అయ్యి ఉండకూడదు, అంటే పిచ్చోడు అయ్యి ఉండకూడదు, కొంచెం పెద్ద ఏజ్లో ఉండాలి. అలాగే నేను కూడా పిచ్చోడు అయి ఉండకూడదు, మెజారిటీ ఏజ్లో ఉండాలి. అంటే ఆల్ ద పార్టీస్ టు ఎ కాంట్రాక్ట్ మస్ట్ బి కాంపిటెంట్ టు ఎంటర్ ఇన్ టు ఎ కాంట్రాక్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ. కానీ ఈ ప్రిన్సిపల్ డెటార్ విషయంలో, అంటే ఈ గ్యారంటీ విషయంలో ఎవరికైతే డబ్బులు ఇస్తున్నాడో అతను మేబీ ఏ మైనర్ అయి ఉండొచ్చు. అంటే ఎగ్జాంపుల్, ఒక అబ్బాయి 5th స్టాండర్డ్లో ఉన్నాడు, తన పేరెంట్స్ చనిపోయారు అనుకుందాం. సో తనకి ఎడ్యుకేషన్కి ఇబ్బంది అవుతుంది. సో తను బ్యాంక్ దగ్గరికి వెళ్ళేసేసి, బ్యాంక్ నాకు లోన్ కావాలి నా ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేయడానికి అనేసి. సో బ్యాంకు మేబీ బాధపడుతుంది, సింపతి చూపెడుతుంది. బట్ ఎట్ ద ఎండ్ వాళ్ళు కూడా గ్యారంటీ కావాలి, బాబు నువ్వు రేపటి రోజు డబ్బులు పే చేయకపోతే బ్యాంకుకి ఎవరు పే చేస్తారని చెప్పేసి. సో నేనేమంటున్నా అంటే, బ్యాంక్ మీరు అంత భయపడకండి, ఆ అబ్బాయికి అయితే మీరు లోన్ ఇచ్చేసేయండి, అతను ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయి మేబీ సమ్ 5 years or 6 years 7 years తన ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత తన లోన్ని రీపే చేసేస్తాడు నీకు అని చెప్పేసి. సో నేను గ్యారంటీ బ్యాంకుకి ఇస్తున్నాను. సో అప్పుడు ఈ థర్డ్ పర్సన్ ఉన్నారు కదా, అంటే ఆ మైనర్ ఈజ్ ఏ పార్టీ టు ఏ కాంట్రాక్ట్. అతను ఈ కాంట్రాక్ట్లో ఒక పార్టీ అయినా, ఎస్ ఈజ్ ఎ ప్రిన్సిపల్ డెటార్. ఓకే, అంటే కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీలో ప్రిన్సిపల్ డెటార్ మైనర్ అయినా పర్లేదు, ఎందుకంటే తను కట్టాల్సిన రోజు కట్టనప్పుడు నా దగ్గరకు వచ్చేస్తాడు కాబట్టి అతనికి ఏం బర్డెన్ పడట్లేదు. అంటే మన లా ఏమంటుందంటే, యూ కెన్ మేక్ ఏ మైనర్ బెనిఫిషియల్ టు ద కాంట్రాక్ట్. ఒక కాంట్రాక్ట్లో తనకి బెనిఫిట్ వస్తే పర్లేదు, కానీ ఆ మైనర్కి ఎలాంటి హాని జరగకూడదు, తను ఎలాంటి విషయంలో లయబిలిటీ చేయకూడదు అని చెప్పేసి. ఇక్కడ నేను లయబిలిటీ ఏం చేయట్లేదు, అతను కట్టకపోతే నా దగ్గరకు వచ్చేస్తాడు, కానీ నేను మైనర్ అయ్యి ఉండకూడదు. అంటే ఇప్పుడు నేను నా చిన్న ఏజ్లో నేను బ్యాంకుకి గ్యారంటీ ఇస్తా అంటే బ్యాంకు ఒప్పుకోదు, ఇప్పుడు ప్రస్తుతానికి ఒప్పేసుకుంటుంది, రైట్. సో నౌ కమింగ్ బ్యాక్ టు ద నెక్స్ట్ వన్, నేచర్ ఆఫ్ షూరిటీస్ లయబిలిటీ. షూరిటీస్ లయబిలిటీ అంటే ఎవరు? నేను. నా లయబిలిటీ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మన పాయింట్. ద లయబిలిటీ ఆఫ్ ద షూరిటీ ఈజ్ co-extensive with that of the principal debtor unless it is otherwise provided by the contract. అంటే మనం ప్రతిసారి ఇదే తీసుకుందాం. ఈ షూరిటీ ఉన్న లయబిలిటీ ఏంటంటే దట్ ఈస్ కో-ఎక్స్టెన్సివ్ విత్ దట్ ఆఫ్ ద ప్రిన్సిపల్ డెటర్. అంటే నేను షూరిటీ అనుకుందాం ప్రస్తుతానికి, నా లయబిలిటీ ప్రిన్సిపల్ డెటర్ లయబిలిటీ రెండు కో-ఎక్స్టెన్సివ్, అంటే రెండు ప్యారలల్గా వెళ్తాయి, ఇద్దరము ఈక్వల్ లయబుల్లో ఉన్నాము, రైట్. ద టర్మ్ co-extensive with that of the principal debtor means that the surety is liable for what the principal debtor is liable. అంటే ఆ ప్రిన్సిపల్ డెటర్ ఎంత వరకు అప్పు ఉన్నాడో అంతవరకు నేను కూడా అప్పు అంటున్నాము. సో దిస్ ఈస్ కాల్డ్ కో-ఎక్స్టెన్సివ్. ఈ వర్డ్ని మాత్రం మీరు ఎగ్జామ్లో 100% రాయాల్సి ఉంటుంది.
the liability of the surety is coextensive with that of the principal debtor. The liability of the surety arises only on the default by the principal debtor. అంటే నా లైబిలిటీ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైతే తను కట్టాల్సిన లైబిలిటీ తను డిఫాల్ట్ చేస్తాడో అప్పుడే నా లైబిలిటీ అరైజ్ అవుతుంది. నేను చెప్పాను కదా, క్రిస్టలైజ్ అవుతుంది. బట్ యాజ్ సూన్ యాజ్ ద ప్రిన్సిపల్ డెటార్ డిఫాల్ట్స్, ద లైబిలిటీ ఆఫ్ ద surety begins and runs coextensively with that of the liability of the principal debtor, in the sense that the surety will be liable for all those sums for which the principal debtor is liable. అంటే నా లైబిలిటీ రాదు, తనే లైబుల్. కానీ ఎప్పుడైతే ద మూమెంట్ హీ డిఫాల్ట్స్, ఎప్పుడైతే తను డిఫాల్ట్ చేస్తాడో నా లైబిలిటీ తన లైబిలిటీ రెండు ఏకపక్షంలో వెళ్తాయి. సో దట్ ఈస్ కాల్డ్ కో ఎక్స్టెన్సివ్. Where a debtor cannot be held liable on account of any defect in the document, the liability of the surety also ceases. అంటే తనకు ఒక లోన్ ఇచ్చాడు, లోన్ ఇచ్చేసినప్పుడు ఆ డాక్యుమెంటేషన్లోనే ఏదో ఒక ప్రాబ్లం ఉంది, ఆ డాక్యుమెంటేషన్లో ఏదో ఒక ప్రాబ్లం ఉంది, ఆ ఇంట్రెస్ట్ రేట్ ఛార్జ్ చేయడంలోనే ఏదో ప్రాబ్లం ఉంది. అంటే వాళ్ళ మధ్యలో జరిగిన కాంట్రాక్టే ప్రస్తుతానికి కరెక్ట్గా లేదు, వాళ్ళ మధ్యలో జరిగిన కాంట్రాక్టే ప్రస్తుతానికి లేనప్పుడు నా దగ్గరకు వచ్చి డబ్బులు అడగకు. అర్థమవుతుందా? ఇంకా కొంచెం బెటర్ క్లారిటీగా చెప్తాను. ఇతను ఏ, ఇతను బి, ఇతను ఒక మ్యానుఫ్యాక్చరర్, ఇతను రా మెటీరియల్ సప్లయర్. ఓకే, సో మ్యానుఫ్యాక్చరర్ బి దగ్గరికి వెళ్ళాడు, సార్ నాకు కొన్ని రా మెటీరియల్స్ కావాలి, నాకు 1 lakh kgs ఆఫ్ రా మెటీరియల్ కావాలి, ఒక ప్రోడక్ట్ కావాలి నాకు అని చెప్పేసి. సో సప్లయర్ అంటున్నాడు, నేను నమ్మలేనమ్మా, 1 lakh kgs అంటే పెద్ద అమౌంట్, నాకు ఒక గ్యారంటీ కావాలి అన్నాడు. సో మనం సి అంటే నేను సి అనుకుందాం, నేను బి దగ్గరికి వెళ్ళేసేసి సప్లయర్ నువ్వు మ్యానుఫ్యాక్చరర్కి కావాల్సినంత మెటీరియల్ ఇచ్చేసి అతను ఇవ్వనప్పుడు నేను ఇచ్చేస్తానని చెప్పేసి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ 1 lakh kgs అనేది ఇతను ఒక క్వాలిటీ అడిగాడు, అంటే క్వాలిటీ 1 అనుకుందాం, క్వాలిటీ 1 రా మెటీరియల్ కావాలన్నాడు. కానీ ఈ సప్లయర్ ఏం చేస్తాడంటే ఆ క్వాలిటీ 1 ప్లేస్లో క్వాలిటీ 2 ఇచ్చాడు, అంటే కొంచెం సబ్స్టాండర్డ్ ప్రోడక్ట్ ఇచ్చేస్తాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, నేను అడిగిన ప్రోడక్ట్ ఏంటి, నువ్వు ఇచ్చిన ప్రోడక్ట్ ఏంటి, నువ్వు ఇచ్చిన ప్రోడక్ట్ నాకు వద్దు, ఎందుకంటే నా రిక్వైర్మెంట్ అది కాదు, నేను క్వాలిటీ ఏ అడిగాను, నువ్వు క్వాలిటీ ఏ ఇవ్వు, నువ్వు కావాల్సిన డబ్బులు నేను ఇస్తాను. క్వాలిటీ బి ఇచ్చావు కాబట్టి నేను నీకు డబ్బులు ఇవ్వను అని చెప్పేసి ఇతని మధ్యలోనే గొడవలు జరుగుతున్నాయి, ఏకి బికి. అప్పుడు బి డైరెక్ట్గా సి దగ్గరికి రాలేడు. ఎందుకు రాలేడంటే నా లైబిలిటీ ఎప్పుడు వస్తుంది బాబు, ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చరర్ కట్టాల్సిన డబ్బులు అతను కట్టలేదో అప్పుడే నా దగ్గరికి రా, కానీ మీ ఇద్దరి మధ్యలోనే గొడవ ఉన్నప్పుడు నా దగ్గరికి రాకు, నేనేం కోర్టుని కాదు ఇక్కడ, రైట్? సో ఆ పాయింట్ని ఇక్కడ కొంచెం నీట్గా చెప్పాడు. Where a debtor cannot be held liable on account of any defect in the document, the liability of the surety also ceases. అంటే మీ డాక్యుమెంటేషన్లో ఏదో ప్రాబ్లం ఉండడం వల్ల, లేకపోతే మీ కాంట్రాక్ట్లోనే ఏదైనా ప్రాబ్లం ఉండడం వల్ల ఆ డెటారే ప్రస్తుతానికి లయబుల్ కాకపోతే నా దగ్గరకు వచ్చి కొత్తగా డబ్బులు అడగకు అనేది ఇక్కడ పాయింట్. Surety's liability continues even if the principal debtor has not been sued or is omitted from being sued. అంటే ఈ ఎగ్జాంపుల్కి వెళ్దాం, అంటే ఏ ఎగ్జాంపుల్ అయినా ఒకటే, బట్ మనం ఒక ఎగ్జాంపుల్ పట్టుకున్నాం కాబట్టి ఆ ఎగ్జాంపుల్ని కంప్లీట్ చేద్దాం. బ్యాంక్ ఏం చేయాలి, 1 year తర్వాత డబ్బులు ఇవ్వకుంటే ఏ పైన కేసు ఇవ్వాలి. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఏ పైన కేసు వేస్తే ఎంత, ఏ కూడా ఎంత, వాడెంత, మనం డైరెక్ట్గా సి దగ్గరికి వచ్చేద్దాం, ఎందుకంటే వాడు కొంచెం పెద్ద మనిషి, కొంచెం క్యాష్ బాగుంది, కొంచెం రెప్యుటేషన్ కూడా ఉంది, కాబట్టి వాడు రెస్పాండ్ అవ్వచ్చు అని చెప్పేసి. సో బ్యాంకు ప్రిన్సిపల్ డెటార్ దగ్గరికి వెళ్ళకుండా డైరెక్ట్గా సి దగ్గరికి వెళ్ళొచ్చా అంటే 100% వెళ్ళొచ్చు. ఓకే, సో సి దగ్గరికి డైరెక్ట్గా కేసు కోసం రావచ్చు, అదే పాయింట్ ఇక్కడ చెప్తున్నాడు. రైట్, సో కంటిన్యూయింగ్ గ్యారంటీ పైన ఒక ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పాను, ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మ్యానుఫ్యాక్చరర్ అతను ఏమన్నాడంటే నాకు ఒక టైప్ ఆఫ్ ప్రోడక్ట్ నాకు కావాలి, ఈ సప్లయర్ నాకు నాకు సప్లై చేస్తాడు అంటున్నాడు. నేనేమన్నానంటే సరే అండి, వాళ్ళకి కావాల్సినంత రా మెటీరియల్ వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు ఎప్పుడెప్పుడు అడిగితే అప్పుడప్పుడు ఇవ్వండి, నేను గ్యారంటీ అని చెప్పేసి సి గ్యారంటీ ఇచ్చేస్తున్నాడు. ఎవరికి ఇస్తున్నాడు, సప్లయర్కి ఇస్తున్నాడు. ఎంతవరకు ఇస్తున్నాడు, ఈ నంబర్ ఏం చెప్పట్లేదు, అతను ఏమేమి అడిగితే అతన్ని ఇచ్చేసేయండి. అతను ఒక మ్యానుఫ్యాక్చరరు, అతనికి కావాల్సిన రా మెటీరియల్ వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏ క్వాంటిటీలో ఎంతెంత అడిగితే అప్పుడప్పుడు అంతంత క్వాలిటీలో ఇచ్చేసేయండి, ఎంతవరకు నాకు సంబంధం లేదు, అతను ఇవ్వనప్పుడు నా దగ్గర రండి అంతే అంటున్నాడు. అంటే దిస్ ఈజ్ కాల్డ్ కంటిన్యూయింగ్ గ్యారంటీ.
ఓకే. సో కంటిన్యూయింగ్ గ్యారంటీ అంటే నేను ఇది ఒక్కసారి కోసమే చెప్పట్లేదు, ఒక్కసారి లోన్ ఇచ్చేసేసి వదిలేయండి అని చెప్పట్లేదు, అతనికి అవసరం ఉన్నంత ఇచ్చేసాను అంటాను కదా, దిస్ ఈజ్ కాల్డ్ ఏ కంటిన్యూయింగ్ గ్యారంటీ. దీని విధంగా మనము ప్రొవిజన్స్ని చూద్దాం. A guarantee which extends to a series of transaction is called a continuing guarantee. Series of transaction అంటే ఒక్కసారి మీరు సప్లై చేస్తే కాదు, మీ ఇష్టం ఉన్న సార్లు సప్లై చేసేసి నేను గ్యారంటీ ఇస్తున్నాను చెప్పడానికి. The essence of continuing guarantee is that it applies not to a specific number of transactions but to any number of transactions and makes the surety liable for the unpaid balance at the end of the guarantee. అంటే ఈ ఒక్క ట్రాన్సాక్షన్ కోసమే కాదు, లేదంటే ఈ 4 ట్రాన్సాక్షన్స్ కోసమే కాదు, సిరీస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. నేను చెప్పేంత వరకు అతనికి ఏమేమి రా మెటీరియల్ సప్లై చేసినా అన్ని రా మెటీరియల్ పైన నేను డబ్బులు ఇస్తానని చెప్తున్నాను. సో దిస్ ఈస్ కాల్డ్ ఏ కంటిన్యూస్ గ్యారంటీ. ఇది ఎగ్జాంపుల్ ఇచ్చారు, మన ప్రస్తుతానికి ఇది అవసరం లేదు, మనకి ఇంకేమన్నా ఉన్నాయి, బాగానే ఉన్నాయి. Yeah. So the liability of 2 persons primarily liable not affected by the arrangement between them that one shall be surety on others default. దీన్ని మీకు కొంచెము వేరే విధంగా చెప్పాలి. ఎలా అంటే ఏ అండ్ బి ఇద్దరు ఫ్రెండ్స్, వీఆర్ ఫ్రెండ్స్. ఓకే. సో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, వీళ్ళు ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నారు, అంటే వీళ్ళు ఒక బిల్డర్స్గా బతకాలనుకుంటున్నారు. సో నౌ దే ఆర్ గోయింగ్ టు ఎక్స్ అనేది అతను ఒక బిల్డింగ్ని కట్టాలనుకుంటున్నాడు. సో ఎక్స్ ఏమంటున్నా అంటే ఏ అండ్ బి మీరిద్దరు ఈ బిజినెస్ చేస్తున్నారు కదా, నాకు ఒక మంచి మోడల్ బిల్డింగ్ని కట్టండి అని చెప్పేసి ఏదో కేటలాగ్ ఇచ్చేసాడు, ఏదో డిజైనింగ్ చేశాడు, అన్నీ ఇచ్చేసాడు. ఓకే. సో దానికి ఒక 1 crore rupees ఇస్తా అని చెప్పాడు. సో ఈ ఇద్దరు దే ఆర్ వెరీ హ్యాపీ, ఒక పెద్ద ప్రోడక్ట్, ఒక పెద్ద ప్రాజెక్ట్ దొరికింది, మనకు డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పేసి, రైట్. కానీ ఇక్కడ ఏకి కొంచెం డౌట్ ఉంది, మనం చేస్తామా లేదా అని చెప్పేసి. సో బి ఏమంటున్నానంటే ఏ నువ్వేం భయపడకు, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది ఈ బిల్డింగ్ కట్టడంలో, నేను ఎలా కట్టాలో నాకు తెలుసు, ఎక్కడి నుంచి ఏ రా మెటీరియల్ తీసుకురావాలి, ఎట్లా వర్క్ చేయాలి అన్నీ నా పైన వదిలేసాయి, కానీ మనం ఇద్దరం వర్క్ చేద్దాం, రేపటి రోజు ఏమైనా లాస్ వచ్చినా కానీ నువ్వు ఎక్కువ భయపడకు, నువ్వు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఏం తీసుకోకు, నేను తీసుకుంటాను అని చెప్పి బి అనే అతను ఏకి ఆ కాన్ఫిడెన్స్ ఇస్తున్నాడు. అంటే ఈ ఇద్దరి మధ్యలో ఒక ట్రాన్సాక్షన్ జరిగిందా, దట్ ఈస్ అ మెయిన్ ట్రాన్సాక్షన్, అంటే ఒక మెయిన్ కాంట్రాక్ట్. ఏ అండ్ బి ఇద్దరి నుంచి ఎక్స్కి ఒక కాంట్రాక్ట్ ఏర్పడింది, దట్ ఈస్ అ మెయిన్ కాంట్రాక్ట్. ఆ కాంట్రాక్ట్ ఏంటి, బిల్డింగ్ కట్టిచ్చేసేయండి, 1 crore నాకు ఇచ్చేసేయండి, ఈ ఇద్దరు పార్టీస్. కానీ ఈ ఇద్దరి మధ్యలో ఇంకొక కాంట్రాక్ట్ ఎంటర్ అవుతున్నారు, ఏమని, ఏ నువ్వు భయపడకు, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు నాలెడ్జ్ ఉంది, నాకు రిసోర్సెస్ ఉన్నాయి, నేను ఈ బిల్డింగ్ని కడతాను, రేపటి రోజు నీకు లాస్ వచ్చినా మనకు లాస్ వచ్చినా ఆ లాస్ని నేను నీ నెత్తిపైన ఏం పెట్టాను, నేను చూసుకుంటాను అని చెప్పేసి. సో ఇలా ఎంటర్ అయ్యిందని ఏమంటామంటే వీరిద్దరి మధ్యలో వచ్చిన కాంట్రాక్టే, ఈ కాంట్రాక్టు ఈ మెయిన్ కాంట్రాక్ట్ని ఏ విధంగా కూడా ఎఫెక్ట్ చేయదు, రైట్. సో ఈ కాంట్రాక్ట్ వ్యాలిడ్ అవుతుందా అంటే 100% వ్యాలిడ్ అవుతుంది. ఎందుకు అంటే మీ మెయిన్ కాంట్రాక్ట్ ఎలాగో ఇంపాక్ట్ అవ్వట్లేదు, ఏదో వీళ్ళిద్దరి మధ్యలోనే అవుతుంది. మేబీ ఇద్దరి మధ్యలో ఇలాంటి కాంట్రాక్ట్ ఎంటర్ అవుతున్న విషయము ఎక్స్కి తెలిసినా పర్లేదు, నీకు తెలిస్తే ఎంత తెలియకుండా ఎంత, ఇది మా ఇద్దరి మధ్యలో అయిన కాంట్రాక్ట్, మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎంటర్ అవుతున్నాము. నీకు కావాల్సింది ఏంటి, ఒక బిల్డింగ్ కట్టాలి, నీకు కావాల్సిన క్వాలిటీలో కట్టాలి, నీకు చెప్పిన టైంలో కట్టాలి, అది మా రెస్పాన్సిబిలిటీ. కట్టనప్పుడు మా పైన ఫైన్ ఇవ్వండి, పెనాల్టీ ఇవ్వండి, అడగండి, కానీ ఇది మా కాంట్రాక్ట్ అంటున్నాం. సో దీన్ని మనము వ్యాలిడా అంటే వ్యాలిడ్ అని చెప్పుకోవచ్చు, రైట్. నెక్స్ట్ డిశ్చార్జ్ ఆఫ్ షూరిటీ. డిశ్చార్జ్ ఆఫ్ షూరిటీ అంటే మళ్ళీ మనం పాత ఎగ్జాంపుల్కి వెళ్ళిపోదాం. ఇందాక ఈ బ్యాంక్ విషయంలో చెప్పుకున్నాం కదా, ఆ విషయంలో నేను ఏ విధంగా డిశ్చార్జ్ అవ్వచ్చు అంటే ఏ విధంగా ఈ కాంట్రాక్ట్ నుంచి బయటికి రావచ్చు, ఎన్ని విధాలుగా, బై రివొకేషన్ ఆఫ్ ద కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ. అంటే నేనేం చెప్పాను, బ్యాంకు నువ్వు ఆల్రెడీ ఒక 5 lakh లోన్ ఇచ్చేస్తావు కదా, పర్లేదు, ఆ 5 lakh లోన్ ప్లస్ ఇంట్రెస్ట్ వరకు నేను బాధ్యున్నే, కానీ ఇకపై అతనికి ఎలాంటి లోన్ ఇవ్వకు, ఎందుకంటే అతను మళ్ళీ తిరిగి కడతలేదో నాకే డౌట్ వస్తుంది, ఈ మధ్య సంబంధాలు కరెక్ట్గా లేవు అని చెప్పేసి. అంటే నేను కాంట్రాక్ట్ని రివోక్ చేస్తున్నాను. సో రివోక్ చేసేటప్పుడు మీరు ఒక పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి, నేను ఏవైతే రివోక్ చేస్తానో అంటే ఎప్పుడైతే నేను కాంట్రాక్ట్ నుంచి బయటికి వస్తున్నానో, నా గ్యారంటీని వెనకకి తీసుకుంటున్నాను, ఫ్యూచర్లో జరగబోయే ట్రాన్సాక్షన్స్ పైనే ఉండాలి తప్ప ఆల్రెడీ అయిపోయిన ట్రాన్సాక్షన్ పైన ఉండకూడదు. అంటే నేను బ్యాంక్ దగ్గరికి వెళ్ళేసేసి బ్యాంక్ అతనికి లోన్ కావాలంటే లోన్ ఇచ్చేసేసి నా గ్యారంటీ అని చెప్తున్నాను, లోన్ ఇచ్చేసి అతను వాడుకుంటున్నాడు కూడా, వాడేసుకున్నాడు కూడా. ఇప్పుడు నేను వచ్చేసేసి బ్యాంక్ నా కాంట్రాక్ట్ని నేను రివోక్ చేసుకుంటున్నాను, నేను నా గ్యారంటీని రివోక్ చేసుకుంటాను, నాకు వాడికి ఏం సంబంధం లేదు, నన్ను ఏం అడగకు అని చెప్పి నేను అనలేను. ఎందుకు అనలేను, ఆల్రెడీ నువ్వు చెప్పావు కాబట్టి లోన్ ఇచ్చేస్తాను, ఇప్పుడు నాకు డబ్బులు ఓడిస్తాడు,
అర్థమైందా? అంటే పాస్ట్ ఆల్రెడీ జరిగిన ట్రాన్సాక్షన్ పైన నేను గ్యారంటీని రివోక్ చేసుకోలేను, అంటే కాంట్రాక్ట్ని వెనకాకి తీసుకోలేను. కానీ జరగబోయే ట్రాన్సాక్షన్ పైన ఇప్పటివరకు నువ్వు లోన్ ఇచ్చింది చాలు, ఇప్పటివరకు నువ్వు ఇంట్రెస్ట్ ఛార్జ్ చేసింది చాలు, ఇకపై వచ్చే దానిపైన నాకు గ్యారంటీ లేదని చెప్పే రైట్ నాకున్నది. బై కండక్ట్ ఆఫ్ ద క్రెడిటర్. బై కండక్ట్ ఆఫ్ ద క్రెడిటర్ అంటే ఇప్పుడు క్రెడిటర్ ఎవరు ఇక్కడ? బ్యాంక్ ఇక్కడ క్రెడిటర్. సో వాడేం చేస్తున్నాడంటే నాకు తెలియకుండా వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. నేను ఏమన్నాను 1 yearలో తను పే చేస్తానని చెప్పి అంటున్నాను. వాళ్ళిద్దరి మధ్యలో ఏదో అనుకుంటున్నారు 1 year కాదు 2 yearsలో మనం ఎక్స్టెండ్ చేసుకుందాము, లేదంటే 3 monthsలో ఒకసారి ఇంట్రెస్ట్ కట్టు, లేకపోతే ఇంట్రెస్ట్ రేట్ మార్చేసుకుంటాను, షెడ్యూలింగ్ మార్చుకుంటాను. అలా నాకు తెలియకుండా, నా పర్మిషన్ లేకుండా, నా కన్సెంట్ తీసుకోకుండా వాళ్ళు అంటే ఈ క్రెడిటారు ఆ ప్రిన్సిపల్ డెటర్ మధ్యలో ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగితే నేను బయటికి వచ్చేస్తాను. నేను ఒకటే మాట చెప్తాను, నేను గ్యారంటీ ఇస్తేప్పుడు ఏం చెప్పాను? 1 year తర్వాత ఇస్తాడు, మీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అని చెప్పాను. దానికి నేను ఒప్పుకున్నాను. మీరు ఇప్పుడు నాకు చెప్పకుండా మీరు ఇంట్రెస్ట్ రేట్ని పెంచుకోవడమో లేదంటే ఇయర్స్ని తగ్గించుకోవడమో ఏదో చేసేస్తే నేను బాధ్యుని కాదు. మీరు చెయ్యాలనుకుంటే నన్ను అడగాల్సింది. సో ఆ విధంగా కూడా ఈ షూరిటీ ఈ కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ నుంచి బయటకి వచ్చేస్తాడు. అలాగే బై ద ఇన్వాలిడేషన్ ఆఫ్ ద కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ. ఇన్వాలిడేషన్ అంటే ఏంటంటే ఆ డాక్యుమెంటేషనే కరెక్ట్గా లేదు, అంటే అందులోనే ఫ్రాడ్ ఉంది, దానిలోనే మిస్రిప్రజెంటేషన్ ఉంది, ఫ్యాక్స్ దాసేసారు, కన్సీల్ చేశారు. అప్పుడు నేను క్వశ్చన్ చేయొచ్చు, కరెక్టే అండి మీరు నువ్వు డబ్బులు ఇస్తేప్పుడు నాకు ఏదో డాక్యుమెంట్ చూపించావు, ఆ డాక్యుమెంట్ నాకు కరెక్ట్గా లేదని చెప్పేసి. సో ఇలాంటి విషయాల్లో కూడా బయటికి వచ్చేస్తాడు, రైట్. సో ఇది మీరు ఒకసారి నేను ఎగ్జాంపుల్ చెప్తానండి. ఏ అనే అతను బీకి ఒక గ్యారంటీ ఇస్తున్నాడు. ఏమని? సి డబ్బులతోటి డబ్బులు అవసరమైన అతనికి మీరు అతనికి డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి. ఎంతవరకు ఇవ్వచ్చు అంటే 50,000 ఇవ్వచ్చు అని చెప్పి ఒక గ్యారంటీ ఇస్తున్నాను. ఏ అనే అతను ఒక షూరిటీ, బి అనే అతను క్రెడిటారు, ఇతను ప్రిన్సిపల్ డెటార్. ఏ అనే అతను క్రెడిటార్ దగ్గరికి వెళ్ళేసి, సార్ ఇదానికి డబ్బులు అవసరం ఉన్నాయంట, మీరు 50,000 వరకు ఇవ్వండి అని చెప్పేసి. ఎప్పటి వరకు ఇవ్వచ్చు? నెక్స్ట్ 6 monthsలో అతను ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వండి అని చెప్పి నేను ఒక గ్యారంటీ ఇచ్చేస్తాను. సో ఇతను ఏం చేస్తాడు అంటే నెక్స్ట్ 3 monthsలో అంటే నేను చెప్పినప్పటి నుంచి 3 months వరకు ఆల్రెడీ ఒక 20,000 రూపీస్ని కలెక్ట్ చేసేసుకున్నాడు. అంటే 20,000 రూపీస్ ఆల్రెడీ ఇచ్చేసాడు. టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఇవాళ 1st Jan 2019 అనుకుందాం. ఇవాళ నేను నీకు గ్యారంటీ ఇచ్చాను. ఏమని? నీకు సికి ఏమైనా డబ్బులు అవసరం ఉంటే మీరు ఇవ్వండి 6 months వరకు అని. అంటే 30th September 2019 వరకు ఏదైనా డబ్బులు అవసరం ఉంటే అతనికి ఇవ్వండి అని చెప్పేసి. ఇప్పుడు ప్రస్తుతానికి 31st March 2019లో ఉన్నాము. ఆల్రెడీ 20,000 ఇచ్చేసాడు. నేనేం చెప్పాను? కావాలంటే 50,000 ఇవ్వండి అని చెప్పాను, కానీ అతను ఓన్లీ 20,000 ఇచ్చేసాడు. ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే అరే గ్యారంటీ అనవసరంగా ఇచ్చేస్తాను, విడిస్తాడు అయ్యాడు అని చెప్పి నేను సడన్గా ఇతని దగ్గరికి వెళ్ళేసి నేను రివోక్ చేసుకుంటానండి, 50,000 ఇవ్వమని చెప్పాను కదా, నాకెందుకో రిలేషన్స్ బాగా ఉండట్లేదు, రివోక్ చేసుకుంటానని అంటున్నాడు. సో రివోక్ చేసుకోండి, పర్లేదు, మీ ఇష్టం. కానీ నేను ఆల్రెడీ 20 ఇచ్చాను కదా, ఈ 20 వరకు అయితే మీరు లైబుల్ ఉండాలి. మీరు ఆల్రెడీ 50 ఇవ్వమన్నారు, 50లో 20 ఇచ్చాను, 20 వరకు అయితే మీరు లైబుల్ ఉండాలి. ఇంకా 30,000 నేను ఇంకా ఇవ్వలేదు, మీరు రివోక్ చేసుకుంటున్నారు కాబట్టి ఫైన్, నేను ఇవ్వను అతనికి. అర్థమైందా? అంటే ఆల్రెడీ అయిపోయిన దానికి మాత్రము లైబుల్ ఉంటాడు. బై ద కండక్ట్ ఆఫ్ ద క్రెడిటార్స్. సో కండక్ట్ ఆఫ్ ద క్రెడిటార్స్ కూడా ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఎక్కడైతే మీ ద్వారా అంటే ఎవడైతే డబ్బులు ఇచ్చాడో అతను, ఎవరికైతే డబ్బులు ఇచ్చాడో అతను, వాళ్ళ మధ్యలో ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగింది, అది కూడా మెయిన్ షూరిటీ పర్మిషన్ లేకుండా, కన్సెంట్ లేకుండా అయితే అది ఇన్వాలిడ్ అవుతుంది. ఇంకా మెయిన్ పాయింట్స్ నేను చూస్తున్నాను. ఇది కూడా ఆల్రెడీ చెప్పేసాను అనుకోండి. రైట్స్ ఆఫ్ ద షూరిటీ. రైట్స్ ఆఫ్ ద షూరిటీ అంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్, నేను బ్యాంకుకి ఒక షూరిటీ ఇచ్చాను, మీరు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి. ఓకే, డబ్బులు ఇచ్చేశారు, అతను డిఫాల్ట్ చేశాడు. డిఫాల్ట్ చేస్తే బ్యాంకు నా దగ్గరకు వచ్చేసింది, సంపద నువ్వు డబ్బులు ఇస్తాను కదా నాకు ఇచ్చేసాను చెప్పి, నేను తప్పని పరిస్థితుల్లో బ్యాంకులకి డబ్బులు ఇచ్చేసాను. ఇప్పుడు నాకు ఎలాంటి రైట్స్ ఉంటాయి అంటే నేను ఎలాంటి రైట్స్ని ఎంజాయ్ చేస్తాను? ఒకటి రైట్ అగేన్స్ట్ ద ప్రిన్సిపల్ డెటార్. మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్, ఏ డబ్బులు అవసరం ఉన్నాయి, బి బ్యాంకు, సి షూరిటీ. సో షూరిటీ ఇతను గ్యారంటీ ఇచ్చాడు,
ఇతను ప్రిన్సిపల్ డెటార్, ఇతను క్రెడిటార్, ఇతను షూరిటీ, రైట్. సో నేను ఒక 1 year తర్వాత ఇతను డబ్బులు ఇస్తాడు అని చెప్పాను, కానీ డబ్బులు ఏ ఇవ్వలేదు. ఇప్పుడు బి ఏం చేస్తున్నాడు, షూరిటీ దగ్గరకు వచ్చేస్తున్నాడు, డబ్బులు ఇవ్వు అని చెప్పేసి. సరే అని చెప్పి నేను డబ్బులు ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఎలాంటి రైట్స్ ఉంటాయి, మీరు ఈ ఎగ్జాంపుల్లో ఈ కాంటెక్స్ట్లో మొత్తం దూరిపోండి, మీకు అర్థమైపోతుంది. ఇతని దగ్గరికి వెళ్ళి అడుగుతాను, బాబు నా దరిద్రానికి నేను నిన్నే నమ్మాను, నువ్వు ఎగ్గొట్టావు, ఇప్పుడు నేను ఈ బ్యాంకుకి ఎంతైతే పే చేశానో ఆ డబ్బులు నాకు ఇచ్చేసి అని చెప్పేసి. ఓకే, సో రైట్ అగేన్స్ట్ ద ప్రిన్సిపల్ డెటార్. అలాగే రైట్ అగేన్స్ట్ ద క్రెడిటర్ అంటే ఇప్పుడు నేను బ్యాంకు దగ్గర నుంచి కూడా నాకు కొన్ని రైట్స్ ఉంటాయి. ఎలాంటి రైట్స్ అంటే ఎగ్జాంపుల్, ఏ అనే అతను బ్యాంక్ దగ్గరికి వెళ్ళి లోన్ అడిగినప్పుడు బ్యాంక్ ఏమంటుందంటే ఏమైనా గ్యారంటీ ఇస్తారా అని అడిగింది. అంటే నేను నీకు 5 lakh లోన్ ఇస్తున్నాను, మీరు ఏమైనా గ్యారంటీ ఇస్తారా అని చెప్పేసి. అతను ఏమన్నాడంటే గ్యారంటీ ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు, కానీ మా ఊర్లో ఒక పొలం ఉంది, మా ఊర్లో కొంచెం ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ని మీకు గ్యారంటీగా కావాలంటే ఆ పేపర్స్ ఇస్తాను అని చెప్పేసి ఆ ల్యాండ్ పేపర్స్ని సెక్యూరిటీగా పెట్టింది. అది ఓన్లీ 2 lakhs వరకు మాత్రమే ఉంది, 2 లక్షల వరకు మాత్రమే ఉంది. సో బ్యాంక్ ఏమంటుందంటే 2 లక్షల సెక్యూరిటీ పెట్టి 5 లక్షల లోన్ నీకు ఓడిస్తాడు, నాకు షూరిటీ కావాలి అంటుంది. అప్పుడు మనం షూరిటీ ఇచ్చాం. అర్థమైందా? అంటే ఏ అనేవాడు ఈ పేపర్స్ని బ్యాంకు దగ్గరే పెట్టేశాడు. ఏ అనే అతను వాడు బ్యాంకు దగ్గర ఈ 2 lakhs పేపర్స్ పెట్టేసి ఆ డాక్యుమెంట్స్ పెట్టేసి లోన్ తీసుకున్నాడు. 1 year తర్వాత డిఫాల్ట్ చేసేసాడు. అప్పుడు మనము బ్యాంకుకు డబ్బులు కట్టేసాం. అంత క్లియర్గా ఉంది. కానీ మనం బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అంటాం, బ్యాంకు నీవు కావాల్సిన డబ్బులు నీకు వచ్చేసాయి కదా, ప్రిన్సిపల్ డెటార్ ఇస్తే ఏంటి, నేను ఇస్తే ఏంటి, నీకు కావాల్సిన ప్రతి రూపాయి నీకు వచ్చేసింది కదా. సపోజ్ ఈ ప్రిన్సిపల్ డెటారే ఈ అమౌంట్ ఇచ్చిండుంటే ఈ ల్యాండ్ పేపర్స్ తనకి ఇచ్చేవానివి కదా, ఆ పేపర్స్ ఇప్పుడు నాకు ఇవ్వు, లెజిటిమేటే కదా. నీకు కావాల్సిన డబ్బులు నీకు వచ్చినప్పుడు నువ్వు ఇవ్వాల్సిన పేపర్స్ కూడా ఇచ్చేస్తాయి. కానీ నువ్వు ఆ ప్రిన్సిపల్ డెటార్కి ఇవ్వకు, ఆ డబ్బులు కట్టింది నేను కాబట్టి, షూరిటీ నేను కాబట్టి నాకు ఇవ్వు అని చెప్పి అంటున్నాడు. సో దిస్ ఈజ్ అ రైట్ ఆఫ్ ద షూరిటీ against the creditor to collect whatever the documents or whatever the security that the principal debtor has given to the creditor. Principal debtor creditor కి ఏవేవైతే సెక్యూరిటీ రూపంలో ఇచ్చాడో ఆ ప్రతిదీ ఈ షూరిటీ తీసుకుంటాడు. ఎందుకు అంటే తన డబ్బులు మొత్తం కట్టాడు కాబట్టి. ఇది ఆల్రెడీ చెప్పేశాను. రైట్ అగేన్స్ట్ ద కో షూరిటీస్. మనం ఇందాక ఒక ముందులో ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు ఇక్కడ 5 lakhs లోన్ ఇచ్చాం కదా, ఈ షూరిటీ అంటే కొంచెం ఎగ్జాంపుల్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఈ షూరిటీ ఏమంటున్నాను అంటే నేను ఒక్కరిని కాదు నాతో పాటు 4 ఉండాలి, అంటే మొత్తం 5 ఉండాలి. సో దట్ ఒక్కొక్కరు 1 lakh షూరిటీ ఇస్తున్నాడు అని చెప్పేసి నేను జస్ట్ సైన్ పెట్టాను. నాతో పాటు ఇంకొక 5 members కూడా సైన్ పెట్టేశారు. అంటే 5 members 5 signs పెట్టేస్తారు. ఒక్కొక్కరు 1 lakh లైబ్రరీ అని చెప్పడానికి. నవ్ ఆన్ ద డేట్ వచ్చేసేసింది, వాడు కట్టమంటే ప్రిన్సిపల్ దగ్గర డబ్బులు లేవు అని చెప్పి చేతులు ఎత్తేస్తాడు. సో బ్యాంకు నా దగ్గరకు వచ్చేసింది, సంపత్ నీ పేరు నాకు కనిపిస్తుంది ఇక్కడ షూరిటీగా, నాకు 5 lakhs ఇచ్చేసి అని చెప్పేసి. సో నేనేం చేశాను, సర్లే అని చెప్పి నేను 5 lakhs ఇచ్చేసాను. కానీ నేను ఇవ్వాల్సిన ఓన్లీ 1 lakh. ఇవ్వక తప్పని టైంలో నేను ఇచ్చేసాను. ఇప్పుడు లా ఏమంటుందంటే నువ్వు ఇవ్వాల్సింది 1 lakh మాత్రమే, కానీ నువ్వు 5 lakhs ఇచ్చావు కాబట్టి ఆ రిమైనింగ్ 4 lakhsని ఆ రిమైనింగ్ 4 కో సెక్యూరిటీస్ దగ్గర నుంచి 1 lakh లెక్క నువ్వు కలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి ఇస్తుంది. దట్ ఈస్ ద రైట్ ఆఫ్ ద కో షూరిటీ. ఓకే, సో ఈ చిన్న ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇది ఒక ఎగ్జాంపుల్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ. యా, సో దిస్ వన్ ఎగ్జాంపుల్ అండ్ వి విల్ ఎండ్. ABCD as sureties for D enter into 3 several bonds each in a different penalty, namely A is penalty of 1 lakh rupees, B in that of 2 lakh rupees and C that of the 4 lakh rupees. అంటే D అనే అతనికి డబ్బులు అవసరం ఉన్నాయి. ఓకే, తనకి గ్యారంటీ రూపంలో A అనే అతను, B అనే అతను, C అనే అతను ముగ్గురు 3 గ్యారంటీలు ఇస్తున్నారు. ఏ అనే అతను 1 lakh rupees గ్యారంటీ ఇస్తున్నాడు, బి అనే అతను 2 lakh rupees గ్యారంటీ ఇస్తున్నాడు, అండ్ సి అనే అతను 3 lakh rupees గ్యారంటీ ఇస్తున్నాడు. సమ్ అమౌంట్. ఓకే, బట్ ఎగ్జాంపుల్ని ఐడెంటిఫై చేయండి. ఇప్పుడు ఏ అనే అతను ఒక కాంట్రాక్ట్ వల్ల ఈ ప్లేస్లోకి వెళ్ళిపోయాడు.
ఈ అనే అతను ఇప్పుడు ఇతని పైన కేసు ఇస్తున్నాడు. ఏమని, బాబు నువ్వు నాకు ఇవ్వాల్సిన డబ్బులు 3 lakh rupees అని. అర్థమవుతుందా? ఏబిసి అనేవాళ్ళు డీకి షూరిటీగా నిలబడుతున్నారు. అంటే ఈ షూరిటీ డీకి ఇచ్చినట్టు కాదు, ఈ ముగ్గురు కలిపేసి ఈకి ఇస్తున్నారు. ఏమని, సార్ అంటే ఈకి చెప్తున్నారు, సార్ డీకి మేము షూరిటీ, డీకి మీరు ఎంతైతే సప్లై చేస్తారో గూడ్స్ దానికి మేము ముగ్గురం కలిసి షూరిటీ ఇస్తాం. ఒక్కొక్కరము ఏ అనే అతను 1 lakh, బి అనే అతను 2 lakh, 3 సి అనే అతను 3 lakh, ఈ ముగ్గురము మేము మీకు గ్యారంటీ ఇస్తున్నాము అని చెప్పేసి. సో అప్పటి వరకు డి ఏం చేస్తాడంటే 3 లక్షల అప్పు అయ్యాడు. 3 లక్షల అప్పు అయిపోయి డిఫాల్ట్ చేశాడు. సో ఇప్పుడు ఇది ఎవరెవరు ఎంతెంత కడతారు అంటే ఏ అనే అతను 1 lakh కడతాడు, బి అనే అతను 2 lakh కడతాడు, సి అనే అతను 3 lakh కడతాడు. అంటే కట్టడు. ఎందుకు? 1 + 2 + 3 ఎంత అవుతుంది? 6 lakhs అవుతుంది. కానీ డి అప్పు ఉన్నది ఎంత? ఓన్లీ 3 lakh కదా. సో ఒక్కొక్క పర్సన్ 1 lakh రూపంలో కట్టేస్తాడు. సో దట్స్ ఆల్ వాట్ వీ హ్యాడ్ ఫర్ టుడేస్ సెషన్. ఐ హోప్ యూ ఫౌండ్ ద వీడియోస్ హెల్ప్ఫుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.